అస్మద్గురుభ్యో నమః. భగవద్గీత 4వ పదిలో 9వ తిరువాయిమొഴി నన్నాదార్ అనేటువంటి తిరువాయిమొഴിలో 9వ పాసురం. ఈ నన్నాదార్లో ఏం చెప్తున్నారు ఆళ్వార్లు? తన్నుని యొక్క ఈ సంసారం నుండి తన్ను బయటికి తీయవయ్యా, ఈ సంసారం నుండి, ఈ సంసారుల మధ్య నుండి, విషయ వాసనలతోటి ఎప్పుడూ ఈడుపడిపోయి ఉండేటువంటి ఈ సంసారుల మధ్య నుండి నన్ను బయటికి తీయవయ్యా, ఈ యొక్క తిరువడిగళ్ళల్లో చేర్చుకోని ప్రార్థిస్తున్నారు ఆళ్వార్లు. ఈ తిరువాయిమొഴിలో నన్నాదారు మురువలిప్ప అనేటువంటి ఈ తిరువాయిమొഴിలో అందులో 9వ పాసురం. 9వ పాటు 332వ పేజీ కోశంలో 9వ పాసురం. இவருடைய சம்சார அனுசந்தானத்தாலே வந்த வியசனம் எல்லாம் தீரும்படி திருநாட்டில் இருந்த விருப்பை காட்டியருளா கண்டு అనుభవిక్కపెట్టేన్ ఎన్ను తృప్తరాగిరారు. ఆడవాళ్ళకి తాము కోరుకున్నట్టుగా తిరునాడు అంటే పరమపదంలో ఉన్నటువంటి స్థితిని నాకు దర్శింపచేయమని అడిగారు కదా ఆళ్వారు. అలా పరమాత్మ అనుగ్రహాన్ని చూపించాట, ఆ దర్శనాన్ని ఇచ్చాట. ఆ దర్శనం చేసుకున్న ఆళ్వార్ కండు అనుభవిక్కపెట్టేన్, అదిగో అలా ఆయన శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి స్థితిని నాకు దర్శింపచేశారు, అనుభవించటానికి పొందాను అని తృప్తులవుతూ ఉన్నారట ఆళ్వార్లు. ఈ పాసనం ఇవరుடைய సంసార అనుసంధానత్తాలే వంద వ్యసనమెల్లాం తీరుంబడి, ఈ సంసారాన్ని అనుసంధానం చేసుకోవటం వల్ల కలిగే వ్యసనమంతా తీరేటట్లుగా ఆళ్వార్లకి తిరునాటిలో వేంచేసి ఉన్నటువంటి దశని దర్శింపచేయగా దర్శించి అనుభవించడానికి పొందాను అని తృప్తులవుతున్నారు ఆళ్వార్లు ఈ పాసనలో. கூட்டுதி நின் குறை கடல்கள் இமையோரும் தொழாவகை செய்து ஆட்டுதினி அரவணையாய் அடியேனும் அதுவறிவன் வேட்கையெல்லாம் விடுதென்னை உன் திருவடியே சுமந்துழலா கூட்டறிய திருவடிகள் கூட்டினை நான் కండేనే ఈ యొక్క తిరువడిగళ్ళని నేను సాక్షాత్కరించితిని నేను అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసనలో. నీ కురైనిన్ కడల్గల్, నీ అంటే నీవు, కురై అంటే భోగ్యములైన, నీ కడల్గల్ శ్రీపాదములలో కూట్టుది చేర్చుకునుదు. ఇమయోరుం తొజావగై దేవతలను అనుభవింపనట్లుగా చేసి, తొజావగేసేదంటే అనుభవించనట్లుగా చేసి, ఆట్టుది దుఃఖింపచేయుదువు. అరవు అనయ్యాయ్ ఆదిశేషుణ్ణి శయనముగా కలిగినటువంటి వాడా, అదు ఆ స్వభావమును అడియేను అరివన్, శేషభూతుడనైనటువంటి నేను కూడా తెలుసుకోలేను. వేట్కయ్యెల్లాం ఆశలు అన్నింటినీ కూడా పోగొట్టి ఎన్నై నన్ను తిరు ఉన్ అడి సుమందు ఉజల, నిరతిశయ భోగ్యములైన నీ శ్రీపాదములను శిరసా వహించి అనుసరించేటట్లుగా కోట్ట అరియ తిరువడికల్ కూట్టినే నాన్ కండేనే. కూట్ట అనుసరించడం తామే ఆశ్రయించుటకు అశక్యములైన శ్రీపాదముల యందు చేర్చుకుంటివి, నేను సాక్షాత్కరించాను, ఇది సత్యము అంటున్నారు. ఏం అర్థం కాలేదు కదా, ఇలా ప్రతిపదార్థం ఉంటే తాత్పర్యం ఏమిచ్చారో చూద్దాం. అకించనులైనను నిన్ను కనుక నువ్వు ఎవరినైతే విశ్వసిస్తావో వాళ్ళని నీ యొక్క దివ్య పాదార విందాల ఎందుకు చేర్చుకోవటానికి తగిన శక్తి కలిగినటువంటి వాడివి. ఎంత జ్ఞానం కలిగిన వాళ్ళైనా కూడా స్వయత్నంతో నిన్ను పొందాలి అనుకుంటే వాళ్ళని దుఃఖింపచేస్తూ ఉంటావు. ఇలా సర్వశక్తుడమైనటువంటి నీ యొక్క దివ్య స్వభావాన్ని జ్ఞానము లేని వాడనైనా నేను తెలుసుకున్నానయ్యా. అంటే నిన్ను విశ్వసించినటువంటి వాళ్ళని నీ పాదార విందాల్లో చేర్చుకుంటావు. అంటే వాళ్ళు అకించనులు,
ఏ ఉపాయం ఉన్నటువంటి వాళ్ళు కాదు, జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు కాదు, అయినప్పటికీ చేర్చుకుంటావు. వాడు ఎంత జ్ఞానం అయినప్పటికీ కూడా నా స్వప్రయత్నంతో నేను నిన్ను పొందుతాను అన్నాడంటే వాళ్ళని దుఃఖింపచేస్తావు. ఇలా సర్వశక్తుడివి, నీ యొక్క దివ్య స్వభావాన్ని జ్ఞానము లేని వాడనైనా నేను తెలుసుకున్నానయ్యా. సంసార గంధాన్ని సవాసనగా పోగొట్టి దాసుడికి నీ యొక్క దివ్య పాదార విందాల యందు అభినివేశాన్ని పుట్టించి ఆశ్రయించేటట్లుగా చేసి నన్ను అంగీకరించావు నువ్వు. దీనిని నేను అనుభవించి చెప్తూ ఉన్నటువంటి మాట ఇది అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసనలో. అంటే ఏం చేశావు నువ్వు? సర్వశక్తిమంతుడివి, నీ యొక్క స్వభావం ఏమిటో జ్ఞానం లేని నేను తెలుసుకోగలిగాను. నాకేం చేశావు నువ్వు? ఈ సంసార సంబంధాన్ని సవాసనగా పోగొట్టావు, నీ యొక్క దివ్య పాదార విందాల్లో అభినివేశాన్ని కలుగజేశావు, ఆశ్రయించేటట్లుగా చేశావు, నన్ను అంగీకరించావు. ఆ స్థితిని నేను అనుభవించానయ్యా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసనంతో. ஆராயப்படி கூட்டுதே பிரம்மாதிகளுக்கும் கூட துல்லபனாய் இருந்து வைத்து எத்தனை ஏனும் தண்ணீரே ஆகிலும் ஆசிரித்தனை உன் திருவடிகளோடே கூட்டுதே என்னுமிடம் அடியேனும் கூட அறியும்படி லோகத்திலே பிரதிதமாய் இருக்கும் அத்தையே நீ என் పక్కలిலே செய்து అరుళக் కండేన్. బ్రహ్మాదులకు కూడా, బ్రహ్మ రుద్ర ఇంద్రుడు ఇలాంటి వాళ్ళకు కూడా, అంటే మేము చాలా గొప్ప వాళ్ళము అని భావించేటువంటి వాళ్ళకు కూడా దుర్లభడివి నువ్వు పొందటానికి. వాళ్ళు ఎత్తనయ్యేను తన్నీరే ఆగిలం, వాడు ఎంత తక్కువ వాళ్ళైనప్పటికీ కూడా ఆశ్రయించిన వాళ్ళైతే కనుక నీ యొక్క తిరువడిగళ్లతోటి కలిపేటువంటి వాడివి అనేటువంటి విషయాన్ని అడియేను కూడా అరియుంబడి, దాసుడైన నేను కూడా తెలుసుకునేటట్లుగా లోకంలో ప్రతితమా ఇరుక్కుమత్తాయి చాలా ప్రసిద్ధి. పెరుమాళ్ళు అంటే అలాంటి వాడు, ఆశ్రయించిన వాడు ఎంత తక్కువ వాడైనా రక్షించేటువంటి స్వభావం అండి. బ్రహ్మరుద్రాదు లాంటి వాడు ఎంత గొప్ప వాళ్ళైనా మేము ఈశ్వరోహం అని చెప్పేటువంటి వాళ్ళు కనుక అలాంటి వాళ్ళకి దుర్లభుడు, ఇలాంటి వాళ్ళకి సులభుడుగా ఉండేటువంటి వాడు అనేటువంటి విషయం లోకంలో చాలా ప్రసిద్ధి. అడియేనికి తెలియజేశావు, లోక ప్రసిద్ధి కూడా ఆ విషయం. అయితే అది నువ్వు ఎన్ పక్కలే చేయగలకండి. నేను ఆ విషయాన్ని నా విషయంలో కూడా చూపిస్తే నేను సేవించానయ్యా ఆ విషయాన్ని. ఎంగనే నా విషయంలో చూపించారంటున్నారు కదా ఆళ్వారు. ఎలాగయ్యా, ఎలా చూపించాడు పెరుమాళ్ళ ఆళ్వార్లకి? ప్రాకృత విషేక భోగ లౌకిక జన సహవాస జనిత నిరవధిక దుఃఖం ఎల్లాం పోంబడి. ప్రాకృత విషయాలనే ఒక్కటే భోగము, ఇదే ఆనందమని భావించేటువంటి లౌకిక జనుల యొక్క సహవాసము చేత కలిగినటువంటి ఆ నిరవధిక దుఃఖం ఏంటి, ఇంతకంటే గొప్ప దుఃఖం ఇంకేమీ లేదన్నట్టుగా ఆ కలిగే దుఃఖం అంత అధికంగా ఉంటే అలాంటి దుఃఖమంతా పోయేటట్టుగా ప్రాకృత విషయాలలో వైరాగ్యపూర్వకంగా ఎన్నై తిరువడియే సుమందు ఉదల కూట్ట అరియ తిరువడిகளோடே కూట్టినాయి ఎన్గిరారు. ప్రాకృత విషయ వైరాగ్యపూర్వకంగా ఈ ఇతర ఈ ప్రాకృతమైన విషయాలలో వైరాగ్యాన్ని కలుగజేశావు. నన్ను నీ యొక్క తిరువడిగళ్ళని మోసేటట్లుగా కోట్ట నీ యొక్క తిరువడిగళ్ళలో చేరేటట్లుగా అరియ తిరువడిగళోడే కూట్టినాడు. అలాంటి దుర్లభమైనటువంటి తిరువడిగళ్ళలో నన్ను చేర్చుకున్నావు నువ్వు. దుర్లభమని ఎందుకన్నారు? అరియ అనేటువంటి పదాన్ని ఎందుకు వాడారంటే బ్రహ్మాదులకు కూడా స్వశక్తితోటి స్వప్రయత్నంతో పొందటానికి దుర్లభమైనటువంటివి. అందుచేత ఇదిగో అశక్తులు అజ్ఞానులు అయినప్పటికీ నేను నీ ఆశ్రితున్నయ్యా అన్నారు అంటే అలాంటి వాళ్ళకి సులభమైనటువంటివి. అలాంటి తిరువడిగళ్ళల్లో నేను కూడాను చేరాను అంటున్నారు ఆళ్వార్లు. పన్నీరాయర్పడి అనంతరం ఎవరుடைய ஆர்த்தி தீரும்படி பரமபதத்தில் இருப்பை பிரகாசிப்பிக்க ஆசிரித சம்சேஷ ஸ்வபாவனானி என்னை உன் திருவடிகளை பிராபிப்பிக்க కండేన్ ఎన్ను తృప్తరాగిరార్. ఆళ్వార్ల యొక్క ఆర్తి తీరేటట్లుగా
పరమపదంలో తాము వేయించేసి ఉన్నటువంటి స్థితిని దర్శింపచేయగా పెరుమాళ్ళు ఆశ్రితలతోటి కలిసేటువంటి స్వభావము కలిగినటువంటి నువ్వు ఆ నన్ను నీ యొక్క తిరువడిగళ్ళని ప్రాపిప్పిక్క కండే నువ్వు నీ యొక్క తిరువడిగళ్ళని నాకు పొందింప చేశావయ్యా, ఆ స్థితిని నేను సేవించాను అని తృప్తులవుతూ ఉన్నారట ఆడవాళ్ళు ఈ పాత్రలో. నీ కూరై నిన్ కజలగల్, నీ ఎలాంటి వాడివి నువ్వు, సర్వశక్తియానని సర్వశక్తిమంతుడమైనటువంటి నీవు. కూరై అంటే కోట్ట నిனைத்தாரை அளவிகளையாகிலும் సర్వశక్తియాన నీ కోట్ట నిனைத்தாరే సర్వశక్తిమంతుడివి నువ్వు. నిన్ను కలవాలని భావించేటువంటి వాళ్ళని అలవిగలే యాగిలం, వాళ్ళు అజ్ఞానులే అయినప్పటికీ నిరతిశయభోగ్యమాన ఉన్ తిరువడిగలై చేర్తుకొల్లుది, నిరతిశయమైనటువంటి నీ యొక్క దివ్య తిరువడిగళ్ళని చేర్చేటువంటి స్వభావం కలిగినటువంటి వాడివి. స్వయత్నత్తాలే కాణ నిனைக்கில் விசிற ஞானதான தேவர்களும் கண்டு அனுபவியாதபடி பண்ணி అలమరువి ఇప్పుది. స్వయత్నత్తాలే కాణ నిனைக்கில், మా స్వప్రయత్నంతో మేము ఆయన్ని సేవిస్తామండి అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళు అలా భావిస్తే వాళ్ళు గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాళ్ళే అయినప్పటికీ కూడా దర్శించి అనుభవించలేనట్లుగా చేసి అలమరు విప్పది. అలా వాళ్ళకి అలమరువి అంటే అదేం చెప్పాలి, కలత చెందేలాగా చేస్తాడు వాళ్ళని. ఆశ్రితర్కు 9 ఏంటి, అరవు అణయ్యాయ్ అదు ఆశ్రితర్కు అగ్రగణ్యనాన తిరువనంతాழ்వానై పడుకయ్యాగ కొండవనే. అరవు అణయ్యాయ్, ఆదిశేషుణ్ణి పడకగా కలిగినటువంటి వాడివి. ఆదిశేషుడు ఎలాంటి వాడు, ఆశ్రితర్కు అగ్రగణ్యనాన తిరువనంతాழ்వానై, ఆశ్రితలలోనే అగ్రగణ్యుడు మొట్టమొదటి పేరు చెప్పవలసినటువంటి వాడు శేషుడు. ఆదిశేషుడు, శేషుడు అంటే ఎవరు, దాసభూతుడు అని. ఆదిశేషుడు అని పేరెందుకు వచ్చింది ఆయనకి, మొట్టమొదటి దాసుడు అండి ఆయన అనేటట్టుగా. అలా ఆశ్రితలలోనే అగ్రగణ్యుడు అని చెప్పబడేటువంటి తిరువనంతాழ்వానై పడుక్కయ్యాక కొండవనే పడకగా కలిగినటువంటి వాడా అంటూ ఆశ్రిత అడియే అదు అంటే ఆశ్రిత అనాశ్రిత విషయத்தில் దౌర్లభ్య రూపమాన స్వభావత్తే. వీడు ఆశ్రితుడైతే సౌలభ్యము, అనాశ్రితులైతే దౌర్లభ్యమైనటువంటి దుర్లభం నిన్ను పొందటం. అలాంటి స్వభావాన్ని ఏం చేశావు, అడియేనుం అరివన్ వేట్కై అడియేనుం అరివేన్ శేషభూతనాన నానుం అరివన్, శేషభూతుడనైనటువంటి నేను కూడా తెలుసుకున్నానయ్యా. వేట్కై ఎల్లా ఎంగనే ఎన్నిల్, ఎలా తెలుసుకున్నారండి ఆళ్వారే మీరు అంటే, వేట్కై ఎల్లాం విడుత్తు ఎన్నై, వేట్కై ఎల్లాం విడుత్తు అంటే ఇతర విషయంகளில் వేట్కై అంటే ఇతర విషయాల్లో ఉన్నటువంటి అభినివేశాన్ని ఎల్లాం సవాసనమాగ విడుత్తు అంటే కజిత్తు తొలగింప చేసుకొని, ఎన్నై నన్ను అంటే నేను ఎలాంటి వాణ్ణి, ఉన్నయ్యో చేసెల్లాగా ఆశయ్యే ఉడయ్యనాన ఎన్నై, నువ్వు లేకుండా ధరించి ఉండలేనటువంటి ఆశ. పరమాత్మ నన్ను ఒక్క క్షణం కూడా నువ్వు విడిచిపెట్టకయ్యా, నువ్వు లేనిదే నేను ఉండలేను అనేటువంటి ఆశ కలిగినటువంటి నన్ను ఎన్నై తిరువున్ అడి సుమందు ఉజల, తిరువుడి అదే కదా, తిరువున్ అడి సుమందు, నిరతిశయ భోగ్యమాన ఉన్ నీ యొక్క తిరువడిగా, ఆడి అంటే తిరువడిగలై, సుమందు శిరసావహిస్తూ శిరస్సును ధరించి, ఏన దాతాగచ్చతి ఎంగిరపడియే. సుమందు ఉజల కోట్ట అన్నారు కదా, అంటే ఏన దాతాగచ్చతి ఎంగిరపడియే అనుసంచరణం పండుంబడియాగా, అదిగో నిన్ను అనుసరించి ఉండేటట్లుగా. ఉజల కోట ఎత్తనయ్యేను అడవుడయ్యార్కు కూట్టికొల్ల, ఎంత తెలివైనటువంటి వాళ్ళకైనా, ఎంత జ్ఞానం కలిగినటువంటి వాళ్ళకు కూడా
కూర్తికొళ్ళ అరియ పొందటానికి దుర్లభమైనటువంటి తిరువడిగళిలే, తిరువడిక్కళ్ళు అంటే తిరువడిగళిలే, కూర్తినై కూర్తికొండాయ్ చేర్చుకున్నావయ్యా. நான் கண்டேன் பிராப்தனான நான் இந்த ప్రాప్యத்தை అపరోక్షిత్తు అనుభవిస్తేను. நான் కండేన్ ఈ ప్రాప్యాన్ని, ఈ ఫలాన్ని అపరోక్షిత్తు అనుభవిస్తేను. అంటే పరోక్షం అంటే వేరుగా, అపరోక్షం అంటే ప్రత్యక్షముగా. అది ఎవరో చెప్తే వినటం కాదండి, ప్రత్యక్షముగా నేనే అనుభవించాను అని నిశ్చితం ఎన్నుకరుతు, ఇది నిశ్చయం అని భావన. 7 వ్యాఖ్యానం. கூட்டுது நின் குறை கழல்கள் அழிவிலிகளாக உமாம் నీ ఉగందారై ఉన్ తిరువడిగళిలే సేత్తుకొళ్ళుది. వాళ్ళు ఎంత అజ్ఞానులైనప్పటికీ కూడా నీకు ఎవరి విషయంలో అయితే సంతోషం కలిగిందో అలాంటి వాళ్ళని నీ యొక్క తిరువడిగళ్ళల్లో చేర్చుకునేటువంటి వాడివి నువ్వు. కురయందు, కురై కడలు అన్నారు కదా. కురై కడలుగళ్ళు అంటే ఆభరణ ధ్వని యాదల్, పెరుమై యాదల్. కురై అంటే పెద్దవి, గొప్పతనం కలిగినటువంటివి అని చెప్పచ్చు. కురై అంటే గజ్జలు కలిగినటువంటివి, మువ్వలు కలిగినటువంటివి. అందుకని ఆభరణ ధ్వని యాదల్, అలాంటి ఆభరణాలు ధ్వని కలిగినటువంటి కథలు తిరువడిగళ్ళని. ఇమయోర్ ఇత్యాది బ్రహ్మాదిగడే ఆగిలిం నీ నినయ్యాదారై ఒందు కిట్టాదపడి పన్ని అలైప్పుది. వాళ్ళు ఇమయోర్ ఇత్యాది, వాళ్ళు ఎంత అంటే కూర్తుదినిన్ కురై కడల్கள் ఇమయోరుం తొజావగై செய்து, ఇమయోరుం తొజావగై செய்து బ్రహ్మాదిగడే ఆగిలిం నీ నినయ్యాదారై ఒందు కిట్టాదపడి పన్ని అలైప్పుది. వాళ్ళు బ్రహ్మాదులే అయి ఉండొచ్చు, కానీ నీ నినయ్యాదారై, వీళ్ళకి నా యొక్క తిరువడిగళ్ళని ఇచ్చే ఉద్దేశం లేదు అని కనుక నువ్వు భావన కలిగితే నీకు వాళ్ళు ఒందు కిట్టాదపడి పన్ని, వాళ్ళు సమీపించలేనట్టుగా చేసి అలా ఇప్పుది దుఃఖాన్ని కలుగ చేసేటువంటి వాడవయ్యా నువ్వు. అరవణయ్యా వెంటనే ఆట్టుదిని అరవణయ్యాయ్ అడియేను అది అరివన్. అరవణయ్యాయ్ అంటే ఏంటి? కూర్తుది అన్నదుకు ఉదాహరణం. ఏమండి అరవణయ్యాయ్ అంటున్నారు ఇక్కడ. కూర్తుది అన్నదుకు ఉదాహరణం ఏమిటి? కూర్తుది, కూర్తుది నేను కురై కదలగళ్ళు అన్నారు కదా. అంటే వాడు ఎంత అజ్ఞాని అయినప్పటికీ కూడా అలాంటి వాళ్ళని కూర్తుది నీ యొక్క తిరువడిగళ్ళు అందించేటువంటి సౌలభ్యం కలిగినటువంటి వాడివి. అంటే ఆశ్రిత సులభుడు అని చెప్పారు కదా, దానికి ఉదాహరణ ఏదైనా ఉన్నదా అని ప్రశ్న వేసుకుంటే కూర్తుది అన్నదుకు ఉదాహరణ ఏమిటది? అరవణయ్యా, ఆదిశేషుణ్ణి పడకగా కలిగినటువంటి వాడివి, అదే ఉదాహరణ. అంటే ఆదిశేషుణ్ణి పడకగా కలిగినటువంటి వాడంటే అది పరత్వాన్ని తెలియజేసే విషయం అని అలా చెప్పారు కదా. మరి ఆదిశేషుడు అడవిలుగలాగా అంటే అజ్ఞాన, మరి అజ్ఞాన ఉదాహరణగా ఆదిశేషుణ్ణి చూపిస్తున్నారంటే ఆయన అజ్ఞాన అంటే ఏమిటట? ఆదిశేషుడు అనగానే అది తిరియక్కు కదా. అది అలా ఇప్పుడంటే తిరువనంత ఆజ్వానై అడవిలియాగచ్చొన్నదు తిరియక్ సమాధియాలే. జీరరుంబదంలో 2వ పారాగ్రాఫ్లో 2వ లైన్ చివరి నుంచి అలా ఇప్పుడు దగ్గర తిరువనంత ఆజ్వానై అడవిలియాగచ్చొన్నదు తిరియక్ సమాధియాలే. ఒక తిరియక్కు కదా. ఆదిశేషుడు అంటే పాము కదా, మనలాగా జీవి కాదు కదా, ఒక జీవుడు, ఒక మనిషి కాదు కనుక ఆ తిరియక్ అనే భావనతోటి తిరియక్కుకి జ్ఞానం ఉండే అవకాశం లేదు కనుక అలాంటి తిరియక్కుని పడకగా చేసుకొని పడుకున్నటువంటి వాడు. ఏమిటి? కూర్తుది నిన్ కురై కదలగల్. నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళైతే వాళ్ళు ఎంత జ్ఞానహీనులైనప్పటికీ, ఏ సాధనానుష్ఠానాలు లేని వాళ్ళైనప్పటికీ కూడా నీ యొక్క తిరువడిగళ్ళని ఇస్తావు నువ్వు అని చెప్తూ అది లోక ప్రసిద్ధయ్యా అని అన్నారు కనుక ఆళ్వారు ఎక్కడ లోక ప్రసిద్ధి అండి, ఎవరికి ఇచ్చాడు అలాగంటే అదిగో అరవణయ్యా, ఆదిశేషుడికి ఇచ్చాడండి. అరవణయ్యా ఆదిశేషుడికి ఇచ్చాడు కదా. ఆదిశేషుడికి అయితే జ్ఞానం లేదా అండి అంటే అదిగో అది ఒక తిరియక్కు కావటం చేత అలా చెప్తున్నారంటే. అడియేను అది అరివన్, అదిగో అడియేనుకు కూడా ఆ విషయం తెలుసండి అంటున్నారు ఆళ్వారు.
లోక వేదంగళిలే ప్రసిద్ధమాన ఉన్పడియై నానుం అరివన్. ఇది లోక ప్రసిద్ధి. లోక ప్రసిద్ధి అంటే లోక వేదంగళిలే, లోక వేదాలు అంటే కిందిస్తున్నారు. లోక శబ్ద స్మృతి ఇతిహాస పురాణ వాసి. అదే లోక్యత ఇది లోక ఇతివా, లోక్యతే అనేన ఇది లోక ఇతివా అని లోక శబ్దం ఏం తెలియచేస్తుంది అంటే స్మృతి ఇతిహాస పురాణాలను తెలియచేస్తుంది. కనుక ఇదిగో నువ్వు ఇలాంటి వాడివి అని స్మృతులు ఇతిహాస పురాణాల అన్నింటిలోనూ వేదంగళిదే వేదాల్లోనూ ప్రసిద్ధమాన ఉన్పడి అయినా అనుమరివన్. ఇది ప్రసిద్ధమయ్యా. స్మృతులు ఇతిహాస పురాణాలలోను వేదాలలోనూ ఈ విషయం ప్రసిద్ధమైనటువంటిది. నానుమ్మరివన్, నేను కూడా తెలుసుకున్నాను ఇప్పుడు అంటున్నారు ఆళ్వార్. అరిందపడితాన్ ఎన్నెన్నిల్. ఆళ్వార్లకు ఎలా తెలిసిందండి? వేట్కయెల్లాం విడుతూ ఎనక్కు ఉన్న எழுந்தவையாம் அத்தனையந்தோ ஆசைப்படுகைக்கு உன் விபூதியில் நான் எனக்கு ఎన్నాదదు ఉండో. ఇదిగో వేట్కయ్యెల్లాం విడుతూ, విడిచిపెట్టవలసినవన్నీ కూడా విడిచిపెట్టి. ఎలా? లోకపు తీరు ఎలా ఉంటుంది? ఎనక్కు ఉన్నైవజిందవయ్యాం అత్తనయ్యందో ఆశయపడుగైపు. మానవుడి యొక్క జీవుడి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే ఇది పరమాత్మ సంబంధమైనటువంటి వస్తువు అండనో పననో చెప్పామనుకోండి, అమ్మో ఆయన దాంతో అయితే నాకే పని లేదులేండి, అయితే ఇది నాకు అక్కర్లేదు, ఇది ఆయన కోవెల్లో చేసే కైంకర్యం అయ్యా, అక్కర్లేదులేండి మీరు చేసుకోండి ఆ కైంకర్యం ఏదో అని పరమాత్మకు సంబంధించినది అంటే చాలు విడిచిపెట్టడమే స్వభావంగా కలిగినటువంటి వాడు ఈ జీవుడు. అలా ఎనకు ఉన్నయ్యో జిందవయ్యా అత్తనయ్యందో ఆశయపడుగైకు. పెరుమాళ్ ఆళ్వార్ అంటున్నారు, పెరుమాళ్ళే నేను ఎలాంటి స్వభావం కలిగినటువంటి వాడిని, నీ విషయం తప్ప నేను ఆశపడాలంటే ఒక భగవత్ సంబంధమైన విషయం తప్ప అన్ని విషయాలు నాకు ఆశను కలిగించేటువంటివే. ఏదైనా అది భగవత్ సంబంధం లేనిది అంటే చాలు నాకు ఆశ కలుగుతుంది అది పొందాలని. అలాంటి స్వభావం కలిగినటువంటి వాడిని ఉన్ విభూతి నా ఎనక్కు ఎన్నాదదుండో. అసలు నీ యొక్క విభూతిలో ఇది నాది నాది అని అనని వస్తువు నాతోటి ఏమైనా ఉన్నదా? నీ ఈ విభూతిలో ఉన్నాయి మొత్తం ఏదైనా ఇది నాది ఇది నాది అనడమే స్వభావంగా కలిగి ఉన్నాను నేను. యాదాను పత్తి నీంగుం విరదత్తే నల్వీడు సేదదిలయ్యో. యాదాను పత్తి, అది కింద అరుంబదంలో ఇస్తున్నారు చూడండి, ఏం చెప్పాలిగా మీకు అయిపోయింది. యాదానుమిత్యాది 3వ పారాగ్రాఫ్ లో 2వ లైన్లో ప్రకృతి ప్రాకృతంగళిదే ఏదేను ఒన్றை పత్తి భగవద్ విషయத்தை விட்டே போம்படியான సంసారి చేతనుడే సంకల్పத்தை నందాగా విడువెక్కుమవన్ ఇత్యర్థ. పరమాత్మ ఎలాంటి వాడంటే యాదానుంపత్తి నీంగుం విరదత్తే, ఏదో ఒక సంసార సంబంధమైన కారణాన్ని చూపించి నీ నుండి ఎడబాయటమే స్వభావంగా కలిగినటువంటి వాడు ఈ జీవుడు. అలాంటి విరదత్తై నల్వీడు చేయదలయ్యో అలాంటి చేతనుడి యొక్క సంకల్పాన్ని నన్నాగా విడువెక్కుమవన్ చక్కగా విడిపింపచేసి ఆయనని పొందడమే మంచి స్వభావముగా అనేటువంటి ఆలోచనలు ఇవ్వగలిగేటువంటి స్వభావం కలిగిన వాడు పెరుమాళ్ళు. ఉన్ తిరువడి ఏసు మందుదల అంటే ఎందుకు చెప్తున్నారు? వేట్కయెల్లాం విడుతూ అంటే ఈ లోక సంబంధమైన విషయాలన్నిటినీ విడిచిపెట్టి ఇంతకాలం నేను ఎలా ఉన్నాను, ఈ లోకంలో నీ విషయం తప్ప ఏ విషయమైనా నేను ఆశపడటానికి పొందటానికి సిద్ధంగానే ఉన్నాను. కానీ నువ్వెలాంటి ఈ లోకంలో ఈ విభూతిలో నేను నాది నాది అననటువంటి వస్తువే లేదు. అలాంటి నా విషయంలో నువ్వెలాంటి వాడివయ్యా అంటే ఈ లోక విషయాలలో ఈడుపడేటువంటి వాళ్ళ యొక్క మనస్సులో వీటి విషయంలో వైరాగ్యాన్ని కలుగచేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడివి కదా నువ్వు. అలాంటి నీ యొక్క అనుగ్రహంతో నాకు వీటి విషయంలో వైరాగ్యం కలిగింది. ఉన్ తిరువడియే సుమందువిడలా బాహ్య విషయంగళిల్ ఉండాన ఆశయెల్లాం ఉన్ పక్కలిలే ఆయ్.
ఎలా చేశావు నువ్వు? వీని తిరువడియే సుమందు భుజల, యొక్క తిరువడిగలనే మోస్తూ ఉండేటట్టుగా బాహ్య విషయాలలో ఉన్నటువంటి ఆశంతా కూడా ఉన్పక్కలదే. ఇప్పటి వరకు బాహ్య విషయాల మీద మమకారం, ఆ విషయాలు కనబడితే చాలు నువ్వు కూడా అక్కర్లేదన్నట్టు నిన్ను విడిచి తిరిగినటువంటి వాడిని. కానీ ఈవేళ ఆ స్థితి కాదు. నాకేం చేశావు నువ్వు? నీ యొక్క అనుగ్రహంతో ఇతర విషయాల మీద ఉన్నటువంటి వాసనలన్నింటినీ తొలగింపచేసేటువంటి వాడు సర్వేశ్వరుడు అన్నట్టుగా నువ్వు నా విషయంలో అలాంటి అనుగ్రహాన్ని చూపించావయ్యా. ఏం చేశారు? మీకు ఎలా తెలిసిందండి ఆళ్వారే? లోకంలో నాకు కూడా తెలిసింది ఈ యొక్క స్వభావము అన్నారు కదా. ఏమిటా స్వభావం? ఇప్పుడు పాసురం మొదట్లోది, ఆశ్రయించినటువంటి వాళ్ళు జ్ఞానం లేనటువంటి వాళ్ళనైనా రక్షిస్తావని, ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎంత గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాళ్ళైనా, అంటే వాళ్ళు మేము స్వతంత్ర ప్రతిపత్తి, మా స్వయంగా మా యొక్క ప్రయత్నంతో మేము నిన్ను పొందుతాం అనేటువంటి వాళ్ళని ఏం చేస్తాడు? విడిచిపెట్టి వాళ్ళకు పొందటానికి దుర్లభుడుగా ఉంటాడనే స్వభావం నాకు తెలిసింది అన్నారు వారు. ఎలా తెలిసింది మీకు అంటే, ఇదిగో నా విషయంలో నాకే చేశావు కదా పెరుమాళ్ళే, నాకు తెలిసే రీతిగా చేశావు. ఎలా? ఇతర విషయాల మీద వైరాగ్యాన్ని కలుగజేశావు, నీ యొక్క తిరువడిగల విషయంలో ప్రీతిని కలుగజేశావు. అలా திருவடிகளையே நான் ఆదరిస్తూ అదువే యాత్రయ్యాయి చెల్లుంబడికాగా, నీ యొక్క తిరువడిగళ్ళని పొందడమే నాకు యాత్ర అనేటట్టుగా చేశావు. చెల్లుంబడికాగా అదువే యాత్రయ్యాయి చెల్లుంబడికాగా. கூட்டறிய இச்சாதி யாவர் சிலர்க்கும் தந்தாமால் சேர்த்து கொள்ள அறியா திருவடிகளை நாம் சேரும்படி என்னை சேர்த்து கொண்டாய். అదిగో యావర్ చిలర్కుం తందామాల్. ఆ యావర్ చిలర్క్ అంటే ఇప్పుడు చెప్పారు కదా బ్రహ్మరుద్రాదులు అని. ఎమయోరుం తొజావగై సేదు అన్నారు కనుక ఏంటి అలాంటి వాళ్ళకి యావర్ చిలర్కుం అన్నారు కదా. అంటే కొంతమందికి అంటే బ్రహ్మరుద్రాదులు లాంటి వాళ్ళకి தந்தாமல் சேர்த்துக்கொள்ள అరియ తిరువడిగలై నాం సేరుంబడి ఎన్నై చేర్తుకొండా, అలాంటి వాడు సమీపించడానికి కూడా దుర్లభమైనటువంటి నీ యొక్క తిరువడిగలని నేను చేరే రీతిగా నాకు చేర్తుకొండా, నా దగ్గరికి చేర్చావయ్యా. இதுதான் கேட்டார் வாய் கேட்டு சொல்லுகிறேன் அல்லேன் అనుభవత్తాలే சொல்லுகிறேன். ఆళ్వారే మీరు చెప్తున్నారు కదా, ఇది మీరు ఎవరైనా చెప్పిన మాట విని చెప్తున్నారా, అనుభవంతో చెప్తున్నారా? ఈ విషయాన్ని అనుభవంతో చెప్తున్నానండి నేను ఈ విషయాన్ని. వాయికేట్టు చొల్లుగిరేనల్లే, ఎవరో చెప్తుంటే విని చెప్పేటువంటి మాట కాదు, ఇది అనుభవంతో చెప్పేటువంటి శ్రీ సూక్తి. ఏమిటా అనుభవం అంటే, తనను ఆశ్రయించినటువంటి వాడు ఏ జ్ఞానం లేని వాడైనప్పటికీ కూడా వాడి విషయంలో అనుగ్రహాన్ని చూపిస్తాడనే విషయాన్ని నా స్వానుభవంగా నేను అనుభవించి ఇప్పుడు చెప్తున్నానంటున్నారు ఆళ్వారు. கூட்டுதனின் குறை கடல்கள் இமையோரும் தொழாவகை செய்து ஆட்டுதனே அரவணையாய் அடியேனும் அது அறிவன் வேட்கையெல்லாம் விடு தென்னை உன் திருவடியே சுமந்துழலா கூட்டறிய திருவடிகள் கூட்டினை நான் கண்டேனே. 10ஆம் பாட்டு பதவ பாசுரம். கீழில் பாட்டில் விடுத்து என்னும் கூட்டினை என்னும் பிரஸ்துதமான பேத்தை பிரீத்தி அதிசயத்தாலே விட்டது இது பத்தினது என்று వ్యక్తమాగా అరుళి చేయగిరారు. ఇద్దరి పాసరం ఇది విడిచిపెట్టానండి, ఇది పట్టుకున్నా, ఇది చేరాను అని చెప్పారు కదా. ఒక విషయాన్ని కూట్టిన ఏం చేరారు? ఆ పెరుమాళ యొక్క తిరువడిగళ్ళని నేను చేరాను అని చెప్పారు. విడుత్తు ఈ సంసార సంబంధాన్ని నేను విడిచిపెట్టాను అని చెప్పారు కదా. దాన్ని ప్రీతి అతిశయత్తాలే, ఇంకా ఆడవాళ్ళకి తృప్తి కలగలేదు ఆ విషయాన్ని చెప్పడంలో. ఏం చేశారు? విట్టదు ఇది పత్తినది ఇది అన్ను వ్యక్తమాగా అరుణిచ్చేగిరారు. విడిచిపెట్టినది ఇది, పట్టుకున్నది ఇది అని స్పష్టంగా తెలియజేస్తున్నారట ఈ పాసురంలో. పాసురం కండు కేట్టు ఉత్తు మోందు உண்புழலும் ஐங்கருவி கண்ட இன்பம் தெரியறியா அளவில்லா சித்தின்பம் ஒன்றொழியால் திருமகளும் நீயுமே நிலா நிற்பா கண்ட செதிரு கண்டு ஒழிந்தேன் அடைந்தேன் உன் திருவடியே. ஒழிந்தேன் అడైందేన్ ఉన్ తిరువడియే, అడైందేన్ చేరిపోయానయ్యా, ఉన్ తిరువడియే నీ యొక్క తిరువడిగళ్ళని చేరాను, ఆశ్రయించాను అంటున్నారు ఆళ్వారు
ఈ పాసనలో కండు కేట్టు ఉత్తు మోందు ఉండు ఉజలం. కండు అంటే రూపాన్ని చూడటం, అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలు అవే కదా. కండు చూడటం అంటే రూపం. తర్వాత శబ్దం, కేటు అంటే వినటం, శబ్దాన్ని విని. తర్వాత ఉత్తు స్పృశించి, సీతాదులని స్పర్శించి. మోందు వాసన పిలిచి, గంధం ఆఘ్రాణించి. ఉండు కట్టుకెటు ఉత్తు మోందు ఉండు. ఉండు అంటే రసాన్ని భుజించి. ఇలా ఉండు ఉజలం ఐంకరువి కండ ఎన్పం తెలుగు. ఇలా తిరుగుతూ ఉన్నటువంటి 5 ఇంద్రియాల చేత అనుభవించదగినటువంటి సుఖాన్ని తెలుసుకోవటానికి కండ ఎన్పం తెలుగు అరియ, తెలుసుకోవటానికి అశక్యమైనటువంటి అపరిచ్ఛిన్నమైనటువంటి భగవదనుభవమున కంటే అల్పమైనటువంటి కైవల్య సుఖాన్ని, విలక్షణములైనటువంటి హస్త వలయాల్ని కలిగినటువంటి తిరు అని చెప్పబడేటువంటి ఉత్తమ స్త్రీ అయినటువంటి శ్రీదేవియే నీవు మీరిద్దరే ప్రకాశించి ఉండేటట్టుగా చూసినటువంటి నీ చూచి ఉన్నటువంటి చాతుర్యాన్ని సాక్షాత్కరించి ఐశ్వర్య కైవల్యాన్ని త్యజించాను, నేను విడిచిపెట్టాను. అంటే నువ్వు పెరేపిరాటి ఇద్దరు వేయించేసుకున్నటువంటి ఆ స్థితిని చూశాను. నాకు ఈ ఐశ్వర్యం మీద కానీ కైవల్యం మీద కానీ ఆకాంక్ష లేదు. ఇప్పుడు వాటిని విడిచిపెట్టేశాను. పరమ పురుషార్థభూతుడైనటువంటి నీ యొక్క శ్రీపాదాలని ఆశ్రయించానయ్యా అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రలో. ఒజిందేన్ ఉన్ తిరువడి ఆడైందేన్. ఏమిటి ఒజిందేన్ అంటే నీయుమేనిలా నిప్పకండా ఎదిరికండు ఒజిందేన్ ఏమిటి పెట్టాను? కండు కేట్టు ఉత్తు మోందు ఉండు భుజలం ఐంకరువి కండ ఎన్బం. అదిగో ఇవన్నీ నేను విడిచిపెట్టాను. ఇప్పుడు ఉన్ తిరువడి అడైందేన్, యొక్క తిరువడిగళ్ళని నేను ఆశ్రయించాను అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రలో. ప్రతిపదార్థమైనగా తాత్పర్యం. చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణత్వక్ అనేది ఆ 5 ఇంద్రియాలతోటి నా ఇంద్రియ విషయములకు రూప శబ్ద రస గంధ స్పర్శములను పరిచ్ఛేదించి అనుభవించబడినటువంటి ఐహిక సుఖాన్ని, ఆ 5 ఇంద్రియముల యొక్క ఇంద్రియాలకి అసాధ్యాన్ని, ఐహిక సుఖాల కంటే కూడా శ్రేష్టమైనటువంటిది భగవద్ అనుభవ రూపముగు పరమానందమున కంటే అల్పమును అయినటువంటి కైవల్యాన్ని సవాసనగా త్యజించాను. అంటే విడిచిపెట్టింది ఏమిటంటే కైవల్యాన్ని సవాసనగా విడిచిపెట్టాను. ప్రాప్తుడమైనటువంటి నువ్వు ఈ యొక్క దివ్య పాదార విందాలని నేను ఆశ్రయించిన వాడనయ్యాను. అంటే పట్టుకున్నది ఏమిటి? ఈ యొక్క దివ్య తిరువడిగలని ఆశ్రయించాను అని చెప్పడం. విడిచిపెట్టింది ఏమిటి? అల్పమైనటువంటి కైవల్యము. తర్వాత అల్పమునైన కైవల్యాన్ని సవాసనగా కైవల్యాన్ని త్యజించాను. ప్రాప్తమైనటువంటి నీ యొక్క దివ్య పాదాల విందాలని నేను ఆశ్రయించాను అంటున్నారు ఆడవాళ్ళు. ఆరాయపడి కండు విషయరసంగళిరిం కైవల్యానుభవరసత్తిലും వైరాగ్యం పిరందదియత్తాలేయన్నిల్. ఆడవాళ్ళకి విషయాల ఆనందం, విషయ రసం చూస్తుంటే ఎంత ఆనందం ఇతర విషయాలన్నీ కూడా. దాని నుండి కైవల్య అనుభవ రసత్తిലും వైరాగ్యం పిరందదియత్తాలేయన్నిల్. కైవల్య రసం మీద, కైవల్య అనుభవం అనే రసం మీద ఆసక్తి వైరాగ్యం కలిగింది ఎలానండి ఆడవాళ్ళకి అంటే నిత్య నిర్దోష నిరవధిక కళ్యాణ గుణైక తానరాయ్ తవ ఏవ ఉచితరా ఇరుందా లక్ష్మ్యాది దివ్య మహిషీ జనంగళం స్వభావత ఏవ నిరస్త సమస్త సాంసారిక స్వభావత్వపరిచర్యైక భోగరాన శేషాసనాది అసంఖ్యేయ దివ్య పరిజనంగళం நீயுமே இருந்தா இந்த மனோகரமான இவ்விருப்பை கண்டு
அந்த ஐஸ்வர்யம் கைவல்யம் களையெறிந்து ததேக போகத்வம் பராங்முக ஜன சகவாச ஜனித்த துக்கமெல்லாம் போம்படி உன் తిరువడిகளை అడైందేన్ ఎన్గిరార్ యొక్క తిరువడిగలని ఆశ్రయించానయ్యా అంటూ ఏం చెప్తున్నారు? మొదటి దాంట్లో విషయ రసాలలోను కైవల్య అనుభవ రసంలోను వైరాగ్యం ఎలా కలిగింది ఆడవాళ్ళకి అని ఒక ప్రశ్న వేసుకొని, నిత్యము ఉండేటువంటిది, నిర్దోషమైనటువంటిది, నిరవధిక కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు సర్వేశ్వరుడు. అలాంటి సర్వేశ్వరుడు తవ ఉచితరాయిరుంద లక్ష్మ్యాది దివ్య మహిషి జనంగళం, తవ ఉచితరాయి ఆయనకి తగినట్లుగా ఉన్నటువంటి లక్ష్మీదేవి మొదలైనటువంటి దివ్య మహిషం పట్టమహిషి వర్గాన్ని స్వభావత ఏవ నిరస్త సమస్త సాంసారిక స్వభావ తత్పరిచర్యైక భోగరాన, అంటే స్వభావత ఇవ సహజంగానే వాళ్ళు ఈ నిరస్త అంటే విడిచిపెట్టబడినటువంటి సమస్తమైన సాంసారిక స్వభావాన్ని త్వత్ పరిచర్యైక భోగరాన, స్వభావత్వత్ పరిచర్యైక వారి ఆయనకి సేవ చేసే స్వభావం కలిగినటువంటి శేషాసనాది అసంఖ్యేయ దివ్య పరిజనంగలు. ఆదిశేషుడు, శేష అంటే ఆదిశేషుడు, శేష అసనుడు అంటే విశ్వసేనాల వాళ్ళు, అంటే అసనం అంటే ఎంగిలి ప్రసాదం, దాన్ని శేషుడు, శేషాసనాది అసంఖ్యేయ దివ్య పరిజనంగడు, అదే ఆదిశేషుడు, విశ్వసేనాల వాళ్ళు మొదలైనటువంటి దివ్య పరిజనం అంతా కూడా నీయుమే ఆయిరుంద ఇంద మనోహరమాన విరుప్పై కండు, నీయుమే ఆయిరుంద ఇంద మనోహరమాన విరుప్పై కండు, నీవే అన్నట్లుగా ఉన్నటువంటి ఈ మనోహరమైన ఈ స్థితిని చూసి అంద ఐశ్వర్య కైవల్యంగళై పొజిందు, ఆ ఐశ్వర్యాన్ని కైవల్యాన్ని విడిచిపెట్టి తదేక భోగ్యత్వ பராங்முக ஜன சகவாச ஜனித துக்கமெல்லாம் போம்படி உன் తిరువడిகளை అడైందేన్ ఎన్గిరార్. அந்த ఐశ్వర్యాలన్నీ కూడా ఐశ్వర్య కైవల్యంగళై భుజిందు, ఐశ్వర్య కైవల్యాలను విడిచిపెట్టి తదేవ భోగత్వ పరాంకుశ జన సహవాస జనిత దుఃఖమెల్లాం పోంబడి, ఆయన్ని అనుభవించడమే స్వభావముగా కలిగినటువంటి వారు, ఆయన అనుభవించడమే భోగ్యత అని భావించేటువంటి వాళ్ళ యొక్క పరాంగుఖ జన సహవాస జనిత దుఃఖమెల్లాం పోంబడి. అదిగో ఈ లోకంలో ఉంటే ఎలా ఉంటుంది? అందరితోటి కలిసిమెలిసి ఉండాలి కదా, ఆ రీతిగా ఐశ్వర్య కైవల్యాలను విడిచిపెట్టాను. తదేక భోగ్యత్వ పరాంగుఖ జన సహవాస జనిత దుఃఖమెల్లాం పోంబడి. అదిగో ఆయన విషయంలో సహవాసం అనేటువంటి స్థితి లేదు, ఏదో ఉంటారు తింటారు అన్నట్టు ఉంటారు, కానీ ఆయన్ని అనుభవించడమే భోగ్యత్వము అని భావించేటువంటి పరాంగుఖ జన సహవాస జనిత, విముఖులైనటువంటి జనులతో కలిగినటువంటి సహవాసం వల్ల కలిగిన దుఃఖమంతా కూడా పోయేటట్లుగా ఉన్ తిరువడిகளை అడైందేన్ ఎన్గిరార్, ఈ యొక్క తిరువడిగలని ఆశ్రయించాను అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రలో. పన్నీరాయపడ అనంతరం ఉమక్కు ఇతర పురుషార్థంగళై కజిత్తు పరమ పురుషార్థத்தை కూర్చిన కణకు ఎన్నెన్నా అడుగుతున్నాడు పెరుమాళ్ళు. ఆడవారే ఉమక్కు తర పురుషార్థంగళై కజిత్తు, మీకు అనేకమైన ఉమక్కు ఇతర పురుషార్థంగళై కజిత్తు, ఇతరమైనటువంటి వాటి పనులను చేయటము, ఆ కలిగే ఫలాల్ని అనుభవించాలి అనుకోవటం, అదంతా కూడా కజిత్తు తొలగింపచేసి పరమ పురుషార్థத்தை కూర్చిన కణకు ఎన్నెన్నా, పరమ పురుషార్థాన్ని చూపించిన ప్రకారం ఏమిటి అంటే ఐశ్వర్య కైవల్యంగళైనా అనేవిట్టు శ్రీయప్పతియాన ఉన్నయ్యే పురుషార్థమాగ ఇత్తు ప్రాప్తి కుమ్మడి ఎంగిరార్. ఐశ్వర్య కైవల్యాలని నేనే విడిచిపెట్టి శ్రీయప్పతి అయినటువంటి నిన్నే
ஐஸ்வர்ய கைவல்யங்களை நானே விட்டு சிவப்பதியான உன்னையே புருஷார்த்தமாக నిశ్చయిత్తు ప్రాపిక్కుம்பడియానేన్ ఎన్గిరార్. ఐశ్వర్యము కైవల్యం అనేటువంటి వాటిని విడిచిపెట్టి శ్రీయపతి అయినటువంటి నిన్నే పురుషార్థము అని నిశ్చయించుకొని ప్రాపిక్కుంబడియాను, పొందేటట్లుగా అయిపోయాను నేను, ఇప్పుడు పొందాను నేను అంటున్నారు ఆళ్వారు ఈ పాఠంలో. కండు అంటే రూపగుణత్తై కండుం, అదిగో రూపాన్ని గుణాన్ని చూడటము. కేటు రూపగుణాన్ని చూడటం. కేటు శబ్ద గుణత్తై కేటుం శబ్దాలను వినటము. మోందు స్పర్శ గుణత్తై కిట్టిం స్పర్శ గుణాన్ని సమీపించి అనుభవించటాన్ని. మోందు పుట్టు అయిపోయిందిగా. మోందు గంధగుణత్తై మోందు, గంధగుణత్తై అంటే ఆ పరిమళాలని ఆస్వాదించి. ఆ తర్వాత ఉండు భుజలం రసగుణత్తై భుజిత్తుం, ఆ రుచి ఎలా. ఇవన్నీ కూడా రూపగుణాన్ని చూడాలంటే నేత్రాలు, శబ్దగుణాన్ని వినాలంటే చెవులు, స్పర్శ గుణానికి ఇదిగో త్వక్కు ఈ చర్మం, గంధగుణత్తై మోందు అంటే ముక్కు, రసగుణత్తై భుజిత్తుం అంటే ఆ రుచి, ఇది నాలుక. ఇలా కదా. ఇవి పంచేంద్రియాలు. ఈ పంచేంద్రియాల ద్వారా జరిగేటువంటి కార్యాలు. కన్నుకేమో చూడటం స్వభావం, చెవులకేమో వినటం స్వభావం, శరీరానికి స్పృశించడం స్వభావం, గంధమేమో అంటే పరిమళాలను పీల్చడం అనేటువంటిది, అదే ముక్కుకి వాసనలను పీల్చడం స్వభావం, నాలుకకి రుచులను చెప్పడం స్వభావం. ఇది కదా పరిస్థితి. అంటే ఏమిటి? పంచభూతాలు. ఆ పంచభూతాల యొక్క స్వభావాలే కదా ఇవన్నీ. ఇదిగో నీరు అన్నారనుకోండి రసగుణం, గంధగుణం అన్నారనుకోండి భూమి పరిమళాలు, అలా శబ్దగుణము ఆకాశము, రూపగుణత్తై కండుము అని, స్పర్శగుణత్తై కిట్టియుమని ఇలా పంచేంద్రియాల ద్వారా కలిగేటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాలన్నీ కూడా అనుభవించడము. లబ్ధ విషయத்தில் పసై పోరామల్ సజాతీయ విషయం తేడి అలమాకు, పొందినటువంటి విషయాల వల్ల పసై పోరామల్ ఆకలి తీరక, సజాతీయ విషయం తేడి అలమాకు ఏదో ఒక విషయాన్ని వెతుక్కొని అలమాకు దుఃఖపడుతూ ఉండటం. ఐదు ఇంద్రియంగళాలేయం పరిచ్ఛేదిత్తు అనుభవిత్త ఐశ్వర్య సుఖము, ఐదు ఇంద్రియాలతో కూడా పరిచ్ఛేదించి అనుభవించబడేటువంటి ఐశ్వర్య సుఖం. అంటే ఇంద్రియాల యొక్క పరిధిలో సరిపోతుంది ఈ ఐశ్వర్యాల్ని అనుభవించాలంటే. అలాంటివి இந்த இந்திரியங்களுக்கு ககித்து அனுபவிக்க அரிதாய் இவ்வைஸ்வர்ய சுகத்தில் காட்டில் నిత్యత్వాదిగళాలే అపరిచ్ఛిన్నమాయ్. ఎలాంటిది? భగవదనుభవత్తై పత్త అత్యల్పమాన ఆత్మానుభవ సుఖము. ఇక మొదటిది ఏమిటి? ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యాన్ని, ఈ ఐశ్వర్య సుఖం ఎలాగా? ఈ ఇంద్రియాలతోటి గ్రహించేటువంటిది, ఇంతాన్ని పరిచ్ఛేదించి అనుభవించేటువంటిది ఐశ్వర్య సుఖం. అది తెలిసింది నాకు. ఆ తర్వాత ఇంద్రియాల చేత కూడా గ్రహించడానికి దుర్లభమైనటువంటివి ఈ ఐశ్వర్యాల యొక్క సుఖం కంటే కూడా కొంచెం నిత్యము. ఈ ఐశ్వర్య సుఖం అనేటువంటిది అశాశ్వతం. ఇవాళ ఉండొచ్చు, ఆ సంపద రేపు లేకుండా పోవచ్చు. కాబట్టి అది అశాశ్వతమైనటువంటిది అండి. కానీ ఈ కైవల్య సుఖము, ఆత్మానుభవ సుఖం ఎలాంటిదంటే ఆ ఐశ్వర్య సుఖం కంటే కొంచెం మెరుగైనటువంటిది. ఎంచేత ఎలా? నిత్యత్వాదిగళాలే అపరిచ్ఛిన్నమాయ్. అవి నిత్యత్వము. ఈ ఐశ్వర్య సుఖము అనిత్యత్వము, ఈ కైవల్య సుఖము నిత్యము ఉండేటువంటిది కావటం చేత అపరిచ్ఛిన్నమాయ్. ఇక్కడ ఇంద్రియాల యొక్క జ్ఞానము ఎంత అంటే పరిచ్ఛిన్నం. కొంతవరకు మాత్రమే చూడగలవు, కొన్ని మాత్రమే వినగలవు, అలా ఉంటుంది కదా. కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఈ జీవుడికి. అలా పరమాత్మకి ఎంత రూపం ఉందో అంత రూపం మనం చేసుకోలేం. పరమాత్మ ఎన్నెన్ని రూపాలతోటి వచ్చి ఆశ్రితుల్ని కటాక్షిస్తూ ఉంటాడు కదా. అలాంటివి మనం చేయగలమా అంటే కాదు కదా. నిత్యత్వాదిగళాలే అపరిచ్ఛిన్నమాయ్ అంటే ఐశ్వర్య సుఖం కంటే ఇంకొంచెం మెరుగైనటువంటిది ఈ ఆత్మానుభవం. అయితే భగవదనుభవత్తై పత్త అత్యల్పమాన. ఐశ్వర్య సుఖాల ముందు చూస్తే కొంచెం మెరుగైనటువంటిది వీటికంటే. భగవదనుభవ ఆనందం ముందు చూస్తే ఇవి
అత్యల్పమాన ఆత్మానుభవ సుఖము అతి అల్పమైనటువంటిదిగా కనబడుతుందట ఈ ఆత్మానుభవం అనేటువంటిది. అలాంటి సుఖము కూడా విలక్షణమాన మున్కైచ్చర్యైవుడయ్యడాయ్. విలక్షణమైనటువంటి మున్ కై చెరియైవుడయ్యడాయ్. అదిగో ముంజేతికి గాజులు కలిగినటువంటి ఆవిడ ఎవరు? పెరియ పిరాట్టి. ఒక్క నిమిషం. మున్కై చెరియై ఉడయ్యడాయ్. ముంజేతి గాజులు కలిగినటువంటి ఆవిడ సర్వ సంపత్ సమష్టి భూతయ్యాగయ్యాలే తిరు ఎన్ను సొల్లపట్ట. ఈ సంపత్తు మొత్తానికి అధికారిని అని చెప్పబడేటువంటి తిరు అని చెప్పబడేటువంటి నారీణాం ఉత్తమయ్యం స్త్రీలలోనే ఉత్తమ స్త్రీ అనిపించుకునేటువంటి పురుషోత్తమ నానన్నీయుమే அந்த సంపత్తుం ఆత్మస్వరూపము ఉభయ ప్రకారమాంబడి ఒరి పట్టు. పురుషోత్తముడైనటువంటి నువ్వే ఆ సంపత్తు, ఆ ఆత్మస్వరూపము, ఈ రెండు కూడా ఉభయ ప్రకారమాంబడి ఒడిపడి పట్టు ఒక ప్రయత్నం చేసి నిర్కుంబడియాగా నిరూపించేటట్టుగా నిర్కుంబడియాగా నిలచి ఉండేటట్టుగా నిరూపించబడినటువంటి నల్ వెరగై అపరోక్షిత్తు కండు మంచి ఉపాయాన్ని అపరోక్షంలో చూసి కేవల ఐశ్వర్యత్తయ్యం కేవల ఆత్మ అనుభవత్తయ్యం ఒడిండే. అదిగో అపరోక్షిత్తు ప్రత్యక్షంగా సేవించాను లోకంలో ఆ రీతంతా. ఇప్పుడు ఏం చేశాను? కేవలం ఐశ్వర్యాన్ని కానీ కేవలం ఆత్మానుభవాన్ని మాత్రం విడిచిపెట్టాను. సకల పదార్థము ఉనక్కి ఉళ్ళే ఆంబడి, ఈ పదార్థాలన్నీ కూడా నీలోనివే అనేటట్టుగా ஸ்ரீயப்பதியாய் பரம புருஷார்த்தபூதனான உன் திருவடிகளை అనుభవ ముఖత్తాలే ప్రాప్తిస్తేను. నువ్వు ఎలాంటి వాడి? శ్రీయప్పతివి, పరమ పురుషార్థ భూతుడివి అయినటువంటి నిన్ను ఉన్ తిరువడిగలే, అలాంటి నీ యొక్క తిరువడిగలని అనుభవ ముఖత్తాలే ప్రాపిస్తేన్, అనుభవం ద్వారా నేను పొందగలిగాను అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రలో. 7 వ్యాఖ్యానం. ఖండిత్యాది காட்சிக்கு கருவியா இருக்கும் கண், கேட்கைக்கு கருவியா இருக்கும் செவி, ஸ்பர்சித்து அரிகைக்கு கருவியா இருக்கும் ஸ்வகிந்திரியம், கந்த கிரகணத்துக்கு கருவியா இருக்கும் காணேந்திரியமும், ரசனை రసానుభవత్తుకు అరువియా ఇరుక్కుం. ఎలాంటిదట? కాచిక్కు కరువియా ఇరుక్కుం అంటే చూడటానికి సాధనమైనటువంటిది ఈ నేత్రం. అలానే కేట్కైకు కరువియా ఇరుక్కుం చెవి, వినటానికి సహకరించేటువంటిది చెవి. స్పర్శిత్తు అరుగైకు కరువియా ఇరుక్కుం త్వగింద్రియం, ఈ చర్మం ఎలా ఉంటుంది? స్పృశించి తెలుసుకోవటానికి వీలుగా ఉండేటువంటి ఈ చర్మం అనే ఇంద్రియం. గంధగ్రహణత్తుకు అరువియా ఇరుక్కుం, ఈ గంధం పరిమళాన్ని పీల్చడానికి సహాయకంగా ఉండేటువంటి జ్ఞానేంద్రియము ఈ ముక్కు. రసనై రసానుభవత్తుకు కరువియా ఇరుక్కుం, రసనై అంటే వీటిలో ఉన్న ఆనందాన్ని, రసానుభవత్తుకు కరువియా ఇరుక్కుం కండు, రసానుభవానికి తగినట్లుగా ఉండేటువంటి కండు, కేటు, ఉత్తు, మోందం, ఉండు, ఇప్పటి ఇదివే యాత్రయ్యాయి పోరుగైకు. ఈ రీతిగా కండు చూసి, కేటు విని, ఉత్తు స్పృశించి, మోందు వాసన పిలిచి, ఉండు భుజించి, ఇప్పటి ఇదివే యాత్రయ్యాయి పోరుగైకు. ఇప్పుడు ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ 5 ఇంద్రియాలకే పని, ఎందుకంటే అవే కదా పనిచేసేది బయట ముఖం చూస్తూ. కాబట్టి అవి ఎందులోకి తీసుకెళ్తే మనం అందులోకి వెళ్ళిపోతాం. అలా இப்படி இதுவே யாத்திரையாய் போருகைக்கும் సామాగ్రి ఇరుక్కుమిరే చక్షురాధికరణంగల్. అది ఇదే యాత్ర అంటున్నారు కదా. అయితే ఇదే యాత్రయ్యాం పోరుగైకు సామాగ్రి ఇరుక్కుమిరే చక్షురాధికరణంగల్. ఏమండి, మీరు చెప్పిన అనుభవం బానే ఉంది, దాన్ని మేము అనుభవించాలి అంటే కంటికి కనపడిన దాన్ని చూడాలి, చెవికి వినపడిన దాన్ని వినాలి, నోటికి కలిగినటువంటిది అది ఆ రుచి ఏమిటో తెలుసుకోగలగాలి. ఇలా
స్పరిశిత్తారుగైకు స్పృశించాలంటే నీ యొక్క స్పృశించాలంటే ఈ స్కిన్ ఎలానో అలా இப்படி இதுவே யாத்திரையாய் போருகைக்கு சாமாகிரி இருக்குமிரே చక్షురాధికరణంగా ఇలా కండు కేటు ఉత్తు మొందు ఉండు అని ఇదే యాత్రగా జీవించడానికి సామాగ్రి కూడా ఉన్నది కదా. ఏమిటవి? నేత్రాలు, ముక్కు, చెవి, ఇవన్నీ. అలా ఐంకరువి కండ ఇన్బం, ఐంకరువి కండ ఇన్బం భుజక్కాలే అళక్కుమా పోలే பரிச்சின்ன வஸ்து கிராகமான ఇంద్రియங்களாலே అనుభవిக்கப்பட்ட ఐహిక సుఖం. ఐంకరువి కండ ఇన్బం, ఈ 5 ఇంద్రియాలతోటి సేవించి మనం పొందేటువంటి ఆనందం ఎలా ఉంటుంది? భుజక్కాలే అళక్కుమాపోలే, చిన్న పాత్రతోటి సముద్రాన్ని కొలవాలంటే ఎలా ఉంటుంది? అళక్కుమాపోలే కొలిచినట్లుగా పరిచ్ఛిన్న వస్తు గ్రాహకமான ఇంద్రియంగా, ఈ ఇంద్రియాలు ఒక స్థితి వరకే చూడగలవు. మనం కంటితో చూస్తే ఎంతవరకు చూడగలం? చెవితో వింటే ఎంతవరకు వినగలం? ఈ త్వక్ ఇంద్రియానికి స్పర్శ ఎంతవరకు తెలుస్తుంది? అది దగ్గరకు వస్తేనే తెలుస్తుంది. కంటికి ఏదో ఒక 1/2 కిలోమీటర్ వరకు అంత ఉండదు. ఇదిగో కంటికి మనకి కనపడేటువంటి వాటి మనకు పరిచ్ఛేదించి అని కొంతవరకు మాత్రమే అనుభవించడానికి తగినటువంటి ఇంద్రియాలు ఇవన్నీ కూడా పరిచ్ఛిన్న వస్తు గ్రాహకமான ఇంద్రియంగళాలే అనుభవిக்கப்பட்ட ఐహిక సుఖం. ఈ లోకంలో ఉండేటువంటి సుఖం ఎలాంటిది అంటే పరిచ్ఛిన్నమైనటువంటి అనుభవాన్ని ఇచ్చేటువంటివి. పరిచ్ఛిన్నం అంటే కొంతవరకు మాత్రమే ఈ వస్తువులని గ్రహించగలిగేటువంటి ఈ ఇంద్రియాల వల్ల అనుభవించబడేటువంటి ఐహిక సుఖం. ఇది ఉజక్కాలే అళక్కుమాపోలే, చిన్న పాత్రతోటి పెద్ద ధాన్యపు బస్తాన్ని కొలవాలంటే ఎప్పుడు కొలుస్తామండి? ఒక చిన్న పాత్ర తీసుకున్నాం, అది ధాన్యపు ఆ గాదె అనుకుందాం, దాంట్లో ఉన్న బియ్యం ఆ ధాన్యం అంతా ఎప్పుడు కొలుస్తాం కనుక. అలా మనం ఈ లోకంలో ఉన్నటువంటి ఈ విషయాలని అనుభవించడానికి ఉన్నటువంటి ఇంద్రియాలు కూడా పరిచ్ఛిన్నము. ఆ పాత్ర ఎలా పరిచ్ఛిన్నమో అలానే ఈ ఇంద్రియాలు కూడా గ్రహించేటువంటి విషయం పరిచ్ఛిన్నము. అది ఐహిక సుఖం, ఈ లోకంలో ఉండేటువంటి సుఖం. ఆత్మ ఉప్పు నిత్యధర్మమాయి జ్ఞానం అదుదాను సంకుచితమా ఇరుక్క కడవదు. ఆత్మ ఉక్కు, ఆత్మకి జ్ఞానం అనేటువంటిది నిత్యం ఉండేటువంటిదే. కానీ అదుదాన్ సంకుచితమా ఇరుక్క కడవదు, అది ఆత్మకు ఉండేటువంటి జ్ఞానము నిత్యమైనప్పటికీ కూడా అది సంకుచితమైపోతుందట. ఎందుకు? కర్మ నిబంధనమాగ సంకుచితమాయ్ మనస్సు అడియాగ పురప్పట్టు బాహ్యేంద్రియ ద్వార విషయంగా గ్రహిక్క కడవదా ఇదే ఇరుప్పదు. మనకి కర్మ కారణంగా వస్తుంది ఈ దేహం. ఈ దేహంతో సంబంధం ఎప్పుడైతే కలిగిందో ఆత్మ యొక్క జ్ఞానం కూడా సంకుచితమైపోతుంది. ఎందుకని సంకుచితమైపోతుంది అంటే ఈ ఆత్మకు ఉన్నటువంటి జ్ఞానము బయటికి ప్రసరించేటువంటి ద్వారము మనస్సు. ఆ మనస్సులోకి వచ్చి ఆ మనస్సు ద్వారా ఈ బాహ్యేంద్రియాల ద్వారా విషయాలని గ్రహించాలి కనుక అది కూడా సంకుచితమైపోతుంది. అంటే ఆత్మ సహజంగా జ్ఞానం కలిగినటువంటిదే. దాని యొక్క అంటే ట్యాంక్ నిండా నీళ్లున్నాయి, కానీ ఇక్కడ మనకి బయటికి వచ్చేటువంటి ఈ ట్యాప్స్ ఉన్నాయి, చాలా సన్నటి ధార పెట్టారనుకోండి. ఏమి ట్యాంక్ నిండా నీళ్లు ఉన్నప్పటికీ ఇక్కడ ధార మీరు ఓపెన్ చేస్తే చాలా సన్నగానే కదా వస్తుంది. అలానే ఇక్కడ మనకి ఆత్మ జ్ఞానం కలిగినటువంటిదే, కానీ దాని యొక్క జ్ఞాన ప్రసార ద్వారాలు ఇవి సంకుచితంగా ఉంటాయి కనుక. ఎందుకని ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఇంద్రియాల యొక్క పరిచ్ఛిన్నమైన జ్ఞానం వీటికి. కాబట్టి ప్రసార ద్వారాలు పరిచ్ఛిన్నమైనటువంటివి కనుక దానివల్ల అనుభవించేటువంటి అనుభవం కూడా గ్రహిక్క కడవదాయిరు బాహ్యేంద్రియ ద్వార విషయంగా గ్రహిక్క కడవదాయిరు ఇరుపదు. మనస్సు ఆ కర్మ నిబంధన కర్మ కారణంగా వచ్చినటువంటి ఈ దేహ సంబంధం చేత ఈ దేహంలో ఉన్నటువంటి మనస్సు ద్వారా ఆ ఆత్మ తన జ్ఞానాన్ని బయటికి ప్రసరింప చెయ్యాలి కనుక ఆ ఆత్మ నుండి మనస్సుకి, మనస్సు నుండి ఇంద్రియాలకి, ఇంద్రియాల నుండి బయటికి ప్రసారం అవ్వాలి కనుక ఆ జ్ఞానం అనేటువంటిది అదిగో అది కూడా చాలా సంకుచితమైపోతుంది. ఆ జ్ఞానం కూడా తెరివరియ అళవిల్ల చిత్తిన్వం, தெரி அறிய அளவில்லா சிற்றின்பம் இவ்வருகில் அனுபவத்தை பத்தா
తాన్ తెరివ అరిదాయ్. ఇదేమిటి ఇప్పుడు చెప్పింది? ఐశ్వర్యం అనే సుఖం. ఇంద్రియాల ద్వారా మనం పొందేటువంటి సుఖం ఎలా ఉంటుంది? సంకుచితంగానే ఉంటుంది, చాలా అల్పంగానే ఉంటుంది. ఎందుకు అల్పం అవుతుందండి? ఆత్మ జ్ఞానం కలిగినదైనప్పటికీ కూడా ఈ ఆత్మ ద్వారా జ్ఞానం మనసుకు ప్రసారమయ్యి ఆ మనసు నుండి బయటికి ఇంద్రియాల ద్వారా బయటికి రావాలి. కాబట్టి ఈ ఇంద్రియాలకు ఉన్నటువంటి శక్తి పరిచ్ఛిన్నం కనుక కొంతవరకు మాత్రమే ఇవి పని చేయగలవు. కనుక ఈ ఇంద్రియాల ద్వారా మనం పొందేటువంటి విషయం ఏదైనా పరిచ్ఛిన్నంగానే ఉంటుంది. అంతవరకు మనకి మొదటిది అర్థమైంది. రెండవదండి, తెరివరియ అళవెల్లా చిత్తిన్బం. తెరివరి అళవెల్లా అంటున్నారు, చిత్తిన్బం అంటున్నారు. అంటే ఏమిటి? తెరి అరియ అళవెల్లా, తెలుసుకోవటానికి సాధ్యం కానటువంటి అంటే చెప్పడం వల్ల ఏమైంది? తెరువు అరియ, తెలుసుకోవడానికి దుర్లభమైనటువంటి, అళవు ఇల్ల, అంత మాత్రమే కానటువంటి చిత్తిన్బం, చిన్న ఆనందం. ఎందుచేత? ఏమిటది? రెండవది కైవల్యము, ఆత్మానుభవం అన్నమాట. ఆత్మానుభవం కూడా చిత్తిన్బం, చాలా చిన్నదైనటువంటి ఇన్బం, ఆనందం అని చెబుతున్నారు. ఎందుకని అలా చెప్తున్నారట? ఇప్పుడు తెరివరి అళవెల్లా అన్నారు కదా, ఇవ్వరు అనుభవత్తై పత్త తాన్ తెరువు అరిదాయ్. ఈ లోకంలో ఉండి అనుభవించే అనుభవాల కంటే కూడా కొంచెం దుర్లభమైనటువంటి దాని విషయం తెలుసుకోవటం మనం. దుర్జ్ఞేయమాయ, తెరివరిదాయ్ అంటే దుర్జ్ఞేయమాయ, తెలుసుకోవటం కష్టము. అళవిరందు అవ్వరుగిల్ భగవద్ అనుభవత్తై పత్తానా అళవిలియాయ్. అయితే అవ్వరుగిల్, ఇవ్వరుగులు ఉన్నటువంటిది ఐశ్వర్యం అనే ఆనందం, ఈ ఇంద్రియాలతో పొందే ఆనందం. అవ్వరుగిల్ ఈ ఆత్మానుభవానికి ఒకవైపు, ఈ ఇంద్రియాల ద్వారా పొందేటువంటి ఈ లోకపు ఆనందం. అవ్వరుగిల్ రెండవ వైపు, ఆ భగవంతుని యొక్క అనుభవం చేత పొందేటువంటి ఆనందం. ఈ ఆత్మానుభవం అనేటువంటిది ఎలాంటిది అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఈ ఇంద్రియాల ద్వారా పొందే ఆనందం కంటే కొంచెం గొప్పది, ఆ భగవద్ అనుభవం కంటే చిన్నదైనటువంటిది. ఏమండి? ఆత్మ ద్వారా పొందేటువంటి అనుభవం కదా. తెలుసుకోవడానికి దుర్లభం అంటున్నారు, కానీ చిత్తిన్బం అంటున్నారు. ఏమిటి అంటేనట, ఆత్మ అంటే ఎలాంటిదండి? అణుస్వరూపం అని చెబుతారు. అణు అంటే ఇదిగో బియ్యపు గింజ మీద ఉన్నటువంటి కొన ములుకు అంటారు. ఆ ములుకుని ఎన్ని భాగాలు చేస్తే వచ్చేటువంటిది పరమాణువు. ఆ పరమాణువు కంటే చిన్నదైనటువంటిది ఆత్మ. అంత చిన్నదైనటువంటి ఆత్మతోటి అంత గొప్ప ఆనంద, ఆ ఆత్మతోటి పొందేటువంటి ఆనందం కనుక అది, దానికి చిత్తిన్బము అని పేరట. అది అలా అణువాన ఆత్మ వస్తువై పత్తవరుగిర భోగమాగయ్యాలి. అణువైనటువంటి ఆత్మని బట్టి వచ్చేటువంటి భోగం కావడం చేత స్వరూపత పరిచ్ఛిన్నమా ఇరుక్కిరా ఆత్మానుభవ సుఖం. స్వరూపత పరిచ్ఛిన్నం, ఆత్మానుభవ సుఖం కూడా పరిచ్ఛిన్నమైనటువంటిదే. అంచేత అణువైనటువంటి ఆత్మ ద్వారా పొందేటువంటి ఆనందం కనుక అది చిత్తిన్బము. అది కూడా స్వరూపత పరిచ్ఛిన్నం, ఇంత అని చెప్పడానికి వీలయ్యేటువంటి ఆనందము ఆత్మానుభవం కూడా. ఇవత్తై ఒడిందేన్, వీటిని విడిచిపెట్టానయ్యా. వేటిని? ఇంద్రియ సుఖాలని, అదిగో చిత్తిన్బం అని చెప్పబడేటువంటి ఆత్మానుభవాన్ని, ఈ రెండింటిని విడిచిపెట్టేశానంటున్నారు ఆడవాళ్ళు. అంతమిల్ పేరిన్ బతుక్కు ఎదిరి తట్టానదిడే. ఈ రెండు కూడా అంతమిల్ పేరిన్ బతుక్కు, హద్దులేని ఆనందాన్ని కలిగినటువంటి శ్రీవైకుంఠ అనుభవానికి, భగవద్ అనుభవానికి ఎదురుతట్టు, వ్యతిరేకమైనటువంటివి కదా. ఆ అనుభవాన్ని పొందాలి అంటే ఈ అనుభవాలను విడిచిపెట్టాలి. ఈ లోకంలో ఇంద్రియాలతోటి పొందేటువంటి అనుభవాన్ని, ఐశ్వర్య అనుభవాలని, ఆ తర్వాత ఆత్మానుభవాన్ని, ఈ రెండింటిని విడిచిపెట్టి వెళ్ళవలసినటువంటిది ఏది? అంతమిల్ పేరిన్బం అని చెప్పబడేటువంటి వైకుంఠ అనుభవం అని. ఏది? అది పొందాలంటే ఈ రెండు విడిచిపెట్టాలి. కాబట్టి ఎదురుతట్టు అయినటువంటిది అంటూ విట్టది ఇది వాగిల్ పత్తది ఏదెన్నిల్. ఆళ్వారే మీరు చెప్పారు కదా. మీరేం చెప్పారు ఇప్పుడు? చిత్తిన్బం అని చెప్పబడేటువంటి ఆత్మానుభవాన్ని విడిచిపెట్టానండి, ఇంద్రియాల ద్వారా ఐంకరువి ఖండ ఇన్బమని ఇంద్రియాల ద్వారా పొందేటువంటి అనుభవాన్ని విడిచిపెట్టామని చెప్పారు కదా. అంటే ఈ పాత్రలో విట్టదు ఏదు, పత్తదు ఏదు, విడిచిపెట్టింది ఏమిటి, పట్టుకున్నది ఏమిటి అని కదా చెప్తున్నారు. కాబట్టి పట్టుకున్నది ఏమిటంటే ఒండొడియాల్ ఇత్యాది. ఒండొడియార్ తిరుమగళం నీయుమే నిలా నిற்ப అనుకుంటా పాత్రం. ఒండొడియాల్ తిరుమగళం నీయుమే నిలా నిற்ப
கண்டதெதிர் கண்டு ஒழிந்தேன். அது ஒண்டொடியார் பெரிய பிராட்டியாரும் நீயுமாய்ச் சேர இருக்கிற உங்கள் இருவருடையவும் அபிமானத்திலே ஒரு விபூதியாக అడంగి ఇరుక్కిర విరుప్పై కండేన్. పెరే పిరాట్టి మీరు ఇద్దరు చేరి ఉండగా ఉంగల్ ఇరువరుడయ్య అభిమానத்திலே మీ యొక్క ఇద్దరి అభిమానంలో ஒரு విభూతియాగా అడంగి ఇరుక్కిర ఇరుప్పై కండేన్ ఒక విభూతిలాగా నేను కూడా చేరిపోయి మీ యొక్క స్థితిని నేను సేవించాను. తొడి ఎన్బదు అది ఆవిడ ఎలా ఉన్నారు? ఒండొడియాల్ తిరుమగలం నీయుమే నిలా నిర్ప. ఒండు ఒడియాల్ ఏమండి, ఇదిగో ముంచేతి తొడి ఎన్బదు మున్గైవళై అంటే ముంజేతి కంకణాలు కలిగినటువంటి పెరియ పిరాట్టి అని చెబుతున్నారు. అదుక్కు వన్మయ్యావదు అదుక్కు వన్మై అదుక్కు వన్మై దానికి ఔదార్యం ఏమిటి అంటే ఇవళై కైకజియాది రుక్కై ఎలా ఉంటాయట ఆ శ్రీహస్తాలకి ఎప్పుడు ఆ కంకణాలు కైకజియాది రుక్కై ఒక్క క్షణం కూడా ఆవిడ చేతిని విడిచిపెట్టి వెళ్ళవట. అలాంటి కడియాలు ఆ కంకణాలు కలిగినటువంటి పెరియ పిరాట్టి ఎందుకు విడిచిపెట్టి ఉండవట? ఎప్పుడు ఎలాంటి ఆవిడ నిత్యానపాయిని కావటం చేత ఎప్పుడైనా ఆయన్ని విడిచిపెడితే కనుక ఆ విశ్లేష వ్యసనంతో ఈ గాజులు జారిపోయేది. కాబట్టి గాజులు ఎప్పుడు అమర ఉన్నటువంటి శ్రీహస్తాలు అని చెప్పడం వల్ల ఎప్పుడు నిత్యానపాయని అగలగిల్లేని ఇరయ్యం ఎందు అలరమేలు మంగ ఇరై మార్బా అని చెప్తారు కనుక ఒక్క క్షణం కూడా ఆయన్ని విడిచిపెట్టి ఉండనటువంటి ఆవిడ కనుక ఆవిడ చేతికి ఉన్నటువంటి గాజులు ఎప్పుడు ఊడిపోకుండా అలానే ఉంటాయండి. అలా నిత్యానపాయని ఆవిడ ఆగయ్యాలే మున్బొరుగాల్ కదందు పెన్బు తాత్మిక వేండుంబడి రుప్పదిల్లయ్యిరే. అదిగో ఎలా ఏమండి ఆ వేళ జారిపోయాయండి గాజులు, ఈవేళ మళ్ళా సరిపోయాయండి అనేటువంటి స్థితి ఎప్పుడూ లేదు. ఎప్పుడు ఒకే రీతిగా ఒండొడియాళ్ ఎప్పుడు వేడనటువంటి కంకణాలు కలిగినటువంటి శ్రీహస్తాలు కలిగినటువంటి ఆవిడట ఎవరు? పెరియ పిరాట్టి. ఎలా మనకి నప్పిన్న పిరాట్టి కూడా చెప్తారు కదా, మన గోదమ్మ తిరుప్పావై పాసురంలో 18వ పాసురంలో తామరైక్కయ్యా తీరారు వళయ్యోలెప్ప అని ఈ యొక్క తామర లాంటి శ్రీహస్తాలకు ఉన్నటువంటి ఆ కంకణాలు ధ్వని చేస్తూ ఉండేటట్లుగా నువ్వు వచ్చి తలుపు తీయవమ్మా అన్నారు కదా. అలా నప్పిన్న పిరాట్టికి ఎప్పుడు ఆ కంకణాలు వీడి జారిపోవట. అలానే ఇదిగో మన పెరియ పిరాట్టికి కూడా ఎప్పుడు అగలగిల్లేని ఇరయ్యం ఎండు అన్నట్లుగా ఎప్పుడు ఆయన యొక్క వక్షస్థలంలోనే చేరి ఉంటుంది కనుక ఈవిడికి కంకణాలు జారటం అనేటువంటిది ఉండదట. అందుకని ఒండొడియాడు అదిగో విడిచినటువంటి కంకణాలు కలిగినటువంటి ఆవిడ. అదిగో మొన్న ఆ మధ్య కూడా చెప్పుకుందాం కదా అదిగో నూతనంగా వివాహమైనటువంటి భార్యాభర్త ఆయన ఏదో 10 రోజులు ఊరు వెళ్ళొస్తానమ్మా యామి అన్నాడంటే చేతులకు ఉన్నటువంటి గాజులన్నీ టప ఆ చేతికి డజను ఈ చేతికి డజను వేసుకున్నదట ఆ ఇల్లాలు. అదిగో వెళ్తున్నానమ్మా అనగానే అరడజనవ్వచ్చు అంటే గాజులు ఊడిపోవటం మొదలు పెట్టాయి. ఒక 6 గాజులు జారి గబగబ కింద పడిపోయారు. ఆయన అనుకున్నట్టు ఇదేమిటారు, ఒక మాట చెప్తేనే యామి అనే పదం అంటేనే వెళ్ళొస్తానంటేనే ఇలా అయిపోయింది ఈవిడ అని వెంటనే నా యామి అన్నట్ట. వెంటనే ఆ ఉన్నటువంటి గాజులు జారిపోవడానికి సిద్ధపడినటువంటి గాజులని అతుక్కుపోయేలాగా అయిపోయాయి. అలా ఈవిడికి ఈ పెరియ పిరాట్టికి ఇదిగో ఈవేళ గాజులు జారిపోయాయండి. మళ్ళా సాత్విక వేండుంబడి ఇరుప్పదిల్లయ్యిరే సాత్విక మళ్ళా మెల్లిమెల్లిగా అనుభవాన్ని పొందిందండి. మళ్ళా గాజులు చేతికి నిలబడ్డాయి అనేటువంటి స్థితి లేదు. ఎప్పుడూ కూడా నిత్యానపాయనే ఆవిడ. సెంగుతంగు మున్కై నంగై అన్న కడవదిరే. సెంగుతంగు అంటే ఎలా? సెంగుతంగు గాజులు ఒదిగి ఉండేటువంటి మున్కై నంగై ఎవరు? ముంజేయి కలిగినటువంటి నంగై పూర్ణురాలు అని తిరుచంద విరుత్తంలో తిరుమశ్రయాల్ వారు చెప్పినట్లుగా తిరుమగళం నీయుమే అంటారట ఎవరు? తిరుమంగయ్య ఆళ్వారు కూడా ఏం చెప్తారు ఇప్పుడు?
ఉండొడియాళ్ అని పెరియ పిరాటి విషయంలో మన నమ్మాళ్ళవాళ్ళు చెప్పినట్టుగా నిత్యానపాయన ఇప్పాలు కైవళయ్యం మేఘలయ్యం కాణేన్ అని ఇప్పాలు ఈ సమయంలో కైవళయ్యం మేఘలయ్యం కాణేన్. కైవళయ్యం అంటే కైవళయ్యం చేతులు గాజులు అంటే ఏమిటంటే ఆత్మానుభవం. మేఘలయ్యం అంటే వస్త్రం అన్నాం కదా ఐశ్వర్యానుభవం. ఆ రెండు నేను చూడలేదని ఎరుకండి ఆళ్వారే. మరి మీరేం చూశారు? కన మగల్ కురై 2 తోళం. కనమగల్ కురై 2 తోళం. అదిగో 4 భుజాలు కలిగినటువంటి ఆ సర్వేశ్వరుని సేవించానండి అని. మరి సర్వేశ్వరుని సేవించి ఇదే దేన్ని విడిచిపెట్టారండి ఆళ్వారే మీరే? ఇదిగో కైవళయ్యం మేఘలయ్యం వాటిని విడిచిపెట్టాను, ఆ చతుర్భుజుడైనటువంటి పరమాత్మని సేవించాను అని చెప్పారు తిరుమంగయ్య ఆళ్వారు. అదే రీతిగా ఇక్కడ మన ఆళ్వార్లు కూడా అంటే తిరుమంగయ్య ఆళ్వార్ల పాసురంలో కూడా ఆత్మానుభవాన్ని ఐశ్వర్యానుభవాన్ని విడిచిపెట్టాను, ఇదిగో భగవద్ అనుభవాన్ని మాత్రమే కలిగి ఉన్నాను, నీయుమే నిలానిర్ప అన్నట్లుగా పెరే పిరాటి నువ్వు ఒక దగ్గర చేరి మీలో ఒక విభూతిగా నన్ను చేర్చుకొని నాకు సేవింపచేస్తే అంతా సేవించాను అని చెప్పినట్లుగా ఆ రీతిగా వాళ్ళిద్దరి యొక్క స్థితిని నేను సేవించాను అంటూ తిరుమగడం నీయుమే ఇప్పటి ఇరుక్కిర పిరాటియం అవల్ తాను కూడా ఇరయ్యం అగలగిల్లేన్ ఎన్నుంబడి ఇరుక్కిర నీயும். అదిగో ఇప్పటి ఇరుక్కిర పిరాటియం ఎప్పటి ఇరుట సెంగు తంగు ముంగై నంగై అన్నారు కదా, మున్కై నంగై. ఒక్క క్షణం కూడా గాజులు ముంజేతి నుంచి జారి పడనటువంటి పెరిగి పిరాటి ఆవిడ. అంతేకాదు అవల్ తాను కూడా అలాంటి ఆవిడ కూడా ఇరయ్యం అగలగిల్లేని ఒక్క క్షణం కూడా నిన్ను విడిచి నేను ఉండలేనయ్యా అని చెప్పేటువంటి వైభవం కలిగినటువంటి నిన్ను నీయుమే నిలా నిற்ப ഇരുവരുടയ്യവും అభిమానత్తుకు உள்ளே త్రిపాద్ విభూతియాగా అడంగి కిడక్కుం. మీ ఇద్దరి యొక్క అభిమానంలో ఒదిగిపోయేటువంటి త్రిపాద్ విభూతి అడంగి కిడక్కుం అలా ఒదిగిపోయి ఉంటుంది ఆ త్రిపాద్ విభూతి మీ ఇద్దరిలో కూడా. నానయోర్ విద్యతే పరం ఎన్నా నిற்க వాసల్ దోறும் ఈశ్వరர்கள் గడిరేయింగు. నానయోహ విద్యతే పరం ఎన్నా నిற்க. ఇదిగో కింద చూడండి ఇస్తున్నారు మనకి అరుంబదంలో. ఇది దేవతిర్యక్ మనుష్యేషు పున్నామా భగవాన్ హరి శ్రీనామ్ని లక్ష్మి మైత్రేయ నానయోర్ విద్యతే పరం అని చెప్పినట్టుగా ఈ లోకంలో దేవతలు కాని తిర్యక్కులు కాని మనుష్యులు కాని పురుషుడు అంటే భగవాన్ హరిహి అని, శ్రీనామ్ని స్త్రీ అంటే లక్ష్మి అని మైత్రేయ. ఇదే మొత్తం సిద్ధాంతం. నానయోహో విద్యతే పరం ఇంతకు మించి వేరే ఎవ్వరు లేరయ్యా. లోకంలో ఉన్న పురుషులంతా హరిస్వరూపులు, స్త్రీలంతా లక్ష్మీ స్వరూపులు. అయితే అలా కదా లోకులంతా ఉండవలసింది. కానీ లోకులు ఎలా ఉంటారు? వాసల్ దోరుం ఈశ్వరర్ గడిరే ఇంగు నీయుమే నిలానిర్ప. ఏం చెప్తున్నారు? నువ్వు ఆ పెరిగి పిరాటి ఇద్దరు వేంచేసి ఉండగా మీ యొక్క అభిమానానికి లోబడి ఉండేటువంటిది ఈ త్రిపాద్ విభూతి. అలా ఉండగా వాస్తవానికి అలానే ఉండాలి. ఈ త్రిపాద్ విభూతి నీలో చేరి ఉండగా నీ యొక్క అధీనంలో ఉండగా అని చెబుతున్నారు. త్రిపాద్ విభూతి అంటే ఏమిటి? శ్రీవైకుంఠం అంటే నువ్వు పెరిగి పిరాటి ఇద్దరు వేంచేసి ఉండి ఆ త్రిపాద్ విభూతిని చక్కగా అది మీ అధీనంలో కలిగి మీరు పరిపాలిస్తూ ఉండగా. కానీ ఈ లోకం ఎలా ఉంది? ఇది ఏకపాద విభూతి. ఏది? లీలా విభూతి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాసల్ డోరుం ఈశ్వరర్ గడిరే ఇంగు. ప్రతి గుమ్మలో ఈ ఇల్లు నాదండి, దీనికి యజమాని నేనే అని చెప్తూ ఉంటాం కదా. వాసల్ డోరుం ప్రతి గుమ్మంలోనూ ఈశ్వరర్ గడిరే ఇంగు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ వాసల్ డోరుం ప్రతి వాళ్ళు నాకు నేనే ఈశ్వరుడిని, నాకు నేనే స్వతంత్రుణ్ణి అనే భావం కలిగినటువంటి వాళ్ళు. కానీ వాస్తవానికి ఎలా ఉండాలి? నానయోహ విద్యతే పరమని. ఎలా? లోకంలో ఉన్నటువంటి స్త్రీలంతా లక్ష్మీ స్వరూపులని పురుషులంతా హరిస్వరూపులని భావించి ఉండవలిస్తే నాకు నేనే ఈశ్వరుడని భావించేటట్టుగా ఉంటారు. ఇక్కడ నిలా నిర్పకండ செதிர் உங்கள் இருவருடைய அபிமானத்திலே கிடக்கும் அதுவே యాత్రయ్యాంబడి నీ పాత్తు వైతా సెదిరుండు అంటే నేర్పాడు. నిలా నిర్ప కండ సెదిర్. అదిగో మీ ఇద్దరు అలా వేయించేసి ఉండగా కండ సెదిర్ ఆ చాతుర్యాన్ని. ఉంగల్ ఇరువరుడయ్యவும்
అభిమానத்தில் కిడక్కుం అదువే యాత్ర అయ్యాంబడి, మీ ఇద్దరి యొక్క అభిమానంలో చేరి ఉండటమే యాత్ర అయ్యేటట్లుగా నీ పాత్తువైత సెదిరుండు, నువ్వు నా విషయంలో అనుగ్రహాన్ని చూపించావు. ఆ చాతుర్యం ఎక్కడండి ఆ చాతుర్యాన్ని చూపించారు ఆడవాళ్ళకి? వీళ్ళిద్దరూ కలిసి పరిపాలన ఎక్కడ? నీయుమే నిలా నిర్పాలి పెరియ పెరాట్టి పెరుమాళ్ళు ఇద్దరు కలిసి పరిపాలన ఎక్కడ? త్రిపాద్విభూతిలో వాళ్ళ యొక్క పరిపాలన. కానీ ఈ లోకంలో అలా లేదు. ఎందుకని? ఎందిస్తున్నారు చూడండి అరుంబదంలో. అదావదు ఈశ్వరోహం ఎన్నుకొండు పారతంత్రத்தை ఇసయ్యాదే ఇరుప్పరుగలిగే ఎవరుగల్. ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా ఎలా ఉంటారు? ఈశ్వరోహం అని చెప్పినట్టుగా నేనే ఈశ్వరుడిని, నేనే స్వతంత్రుని అని పారతంత్ర్యాన్ని అంగీకరించకుండా ఉండేటువంటి వాళ్ళు ఉండేటువంటిది ఈ లోకం. అవరుగల్ ఆ త్రిపాద్విభూతిలో ఉండేటువంటి వాళ్ళు పారతంత్రத்தை ఇసైందిరుక్కయ్యారే విశేషిత్తు చొల్లుగిరాల్ ఎన్నపడి, అది పారతంత్రాన్ని అంగీకరించేటువంటి వాడు ఆ త్రిపాద్విభూతిలో ఉన్నటువంటి వాడు. అందుకని ఆ లోకాన్ని మొత్తం తమ యొక్క అధీనంలో పెట్టుకొని పరిపాలిస్తూ ఉండేటువంటి వాళ్ళు నీయుమే నిలా నిర్ప ఉండొడియాల్ నీయుమే నిలా నిర్ప. అదిగో కంకణాలు కలిగినటువంటి పెరాటి నువ్వు ఇద్దరు కలిసి పరిపాలిస్తూ ఉండగా అని చెప్పినట్లుగా అత్తయ్య కండు ఎక్కడి దాకా వచ్చా నేర్పాడు. వైకుంఠే ఇత్యాది పడియే నీ పాత్తు వైతా వాయిప్పు అత్తయ్య కండు వైకుంఠేతి పరేలోకే శ్రియాసార్థం జగత్పతి అని చెప్పినట్టుగా నీ పాత్తు వైత వాయిప్పు అత్తయ్య కండు, నువ్వు చూపించేటువంటి ఆ అనుగ్రహము అదంతా అత్తయ్య కండు. దానిని చూసి వింతురువడియే అడైందేన్ అంటే ఇక్కడ చెప్పేదేమిటి ఆళ్వారు? నిన్ను నేను త్రిపాద్విభూతి అయినటువంటి శ్రీవైకుంఠంలో అక్కడ అందరూ పారతంత్ర స్వభావం కలిగినటువంటి భాగవతోత్తముల చేత సేవించబడుతూ ఉండగా మీ ఇద్దరు కూడా వాళ్ళందరినీ త్రిపాద్విభూతిని మీ యొక్క అధీనంలో ఉంచుకొని పరిపాలించడం నేను చూశానయ్యా, నాకు దర్శింపచేశావు ఆ విషయాన్ని. అయితే ఈ లోకంలో ఉన్నారు కదా ఆళ్వారు, ఈ లోకం అంటే ఎలాంటిది అంటే నాకు నేనే ఈశ్వరుడిని అని భావించేటువంటి వాళ్ళు, పారతంత్రాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు ఉండేది ఈ లోకం. కానీ శ్రీవైకుంఠం అలాంటిది కాదు అని ఇక్కడ దాకా మొదట ఏం చెప్పారు? నిశ్చింబమని ఇది ఆ ఇంద్రియాల ద్వారా పొందేటువంటి సుఖం పరిచ్ఛిన్నమైనటువంటిది, దాన్ని విడిచిపెట్టానని చెప్పారు. చిత్తిన్వమని చెప్పబడేటువంటి ఆత్మానుభవ సుఖాన్ని విడిచిపెట్టానని చెప్పారు. మరి ఇప్పుడు మీరు పట్టుకున్నది ఏమిటి అంటే అదిగో ఒండొడియాల్ ఒండు ఒడియాల్ ఒడియాల్ నీవుమేనెలా అర్పణట్ల నువ్వు పెరిపిరాటి ఇద్దరు కలిసి వేయించేసి ఉన్నటువంటి త్రిపాద్విభూతిలోని స్థితిని నువ్వు దర్శింపచేయగా నేను అది దర్శించాను అని చెప్పడం ఆళ్వాళ్ళ యొక్క భావన. అత్తయ్య కండు ఉన్ తిరువడియే అడైందే, అది సేవించాను, నీ యొక్క తిరువడిగలని అడైందేను ఆశ్రయించాను. అన్నిత్య సూర్యగడోడే ఉరుకోవయ్యాయ్ ఉన్ తిరువడిగడిదే అడిమే చెయ్య వేణుం ఎన్ను ఉన్ తిరువడిగడై కిట్టినేను. ఆ నిత్య ఎందుకు సమీపించారు ఆళ్వారే అంటే ఆ నిత్య సూర్యులతోటి కూడి ఒకే గోష్ఠిగా ఉండి ఈ యొక్క తిరువడిగళ్లలో కైంకర్యం చెయ్యాలని ఉన్ తిరువడిగడై కిట్టినేన్, ఇదిగో నీ యొక్క తిరువడిగళ్ళను సమీపించాను. ఇది నాన్ ఉత్తదు కీచొన్నవై నాన్ విట్టదు, ఇది నాన్ ఉత్తదు నేను పొందింది ఇది, కీచొన్నవై నాన్ విట్టదు నేను విడిచిపెట్టినవి కింద చెప్పినటువంటివి. ఏదా కైవల్యము ఈ ఐశ్వర్యం అవి. ఒండొడియాల్ తిరుమగడం నీయుమే ఎన్ను కాటిల్ నిత్య విభూతి యోగత్తై చొల్లిస్తామో ఎన్నిల్. మళ్ళా ఒక ఆక్షేపణ ఏమంటే ఒండొడియాల్ తిరుమగలం నీయుమే నిలా నిర్పాని కదా పాసురంలో ఉన్నది. ఆ ఒండొడియాల్ తిరుమగలం నీయుమే నీయుమే అనే పదంతో ఆ వాళ్ళు నిత్య విభూతి యోగం చెప్పబడుతుందా అని ఒక ప్రశ్న వేసుకొని అడియార్గల్ కుజాంగళై ఉడంకూడువదు ఎన్నుగలో ఎన్ను ఎవరు సొల్లుగయ్యాலும் భక్తైర్ భాగవతై సహా ఎన్ను ప్రమాణాంతరంగల్ ఉండాగయ్యాலும் இனித்தான் நிற்பனவும் திரிவனவும் நீயுமே மத்தொரு பொருளும் இன்னி என்னு வைத்து கொடுவலகம் காட்டேல் என்ன ஓபாதி. அவர்கள் இருவருமே என்ன விடத்தில் அவர்கள் அபிமானத்திலே அடங்கி கிடப்பது ஒரு ஊதியுண்டாக சொல்ல తట్టిల్లయ్యిరే. అదిగో ఒండొడియాల్ తిరుమగళం నీయుమే అనేటువంటి పదంతో అదిగో నిత్య విభూతి యోగాన్ని నిత్య విభూతిలో నేను సేవించానని ఆళ్వారు అంటున్నారు.
అది చెప్పడము సమంజసమైన అర్థమైన, అది ఆ భావన ఎలా వస్తుంది అని ఒక ఆక్షేపణ చేసుకొని ఏమిటి అడియారుగల్ కుషాంగడై ఉడన్ కూడువదు ఎన్నుగలో ఎన్ను ఎవరు సొల్లుగయ్యాలం. ఆడవాళ్ళ యొక్క కోరిక ఏమిటి ఎప్పుడు మొదటి నుంచి మనకు వస్తుంది కదా, అడియారుగల్ కుషాంగడై ఉడన్ కూడువదు ఎన్నుగలో అనేటువంటిది. ఆ ఆనందం పొందాలని పొందలేకపోతేనే కదా ఆడి 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 అహంకారైందో అనేటువంటి తిరువామ ఏర్పడింది. కాబట్టి ఆడవాళ్ళ యొక్క కోరిక ఏమిటి, భాగవతోత్తములు నిత్యసూరులతో కూడి ఆ సర్వేశ్వరుడి యొక్క కైంకర్యం చెయ్యాలి అనే భావన కనుక ఆ శ్రీవైకుంఠంలో ఆయన ఎలా, అది ఆడవాళ్ళ యొక్క కోరిక. అంతేకాకుండా మనకి పురాణాలు ఇతిహాసాలు కూడా ఏం చెబుతున్నాయి, భక్తైర్ భాగవతై సహా అని ఆ శ్రీవైకుంఠంలో పరమాత్మ భక్తులతోటి భాగవతులతోటి కూడి ఉంటాడు అని ప్రమాణాంతరాలు కూడా చెప్పడం చేత. అంతేకాదండి, అంటే ఇప్పుడు ఆడవాళ్ళ యొక్క కోరిక అది కనుక ఇప్పుడు నీవుమే నిలా నిర్ప అనే పదంతో నేను అక్కడ నిన్ను సేవించాననే అర్థం ఎలా వస్తుందంటే ఆడవాళ్ళ కోరిక ఇది కనుక, ఇది తీరింది కనుక, వీరి యొక్క కోరిక తీరింది, శ్రీవైకుంఠంలో వచ్చిన శ్రీవైకుంఠంలో వాళ్ళు ఉన్నటువంటి స్థితిని దర్శించటం వల్ల వీరి యొక్క కోరిక తీరింది అనే భావన తెచ్చుకోవాలి అనే భావన ఒకటి. రెండవది ఏమిటి, ప్రమాణాంతరాల్లో ఏం చెబుతున్నాయి, భగవంతుడు శ్రీవైకుంఠంలో ఎలా ఉంటాడు, భక్తై భాగవతై సహా అని చెప్పినట్లు భక్తులతోటి భాగవతులతోటి కూడి ఉంటాడు అని చెప్పడం వల్ల ఆడవాళ్ళ యొక్క కోరిక కూడా శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి అడియారుగల్ కుజాంగల్ ఉడన్ కూడువదు ఎన్నుగలో అని కావటం వల్ల వీరి కోరిక తీరింది. అంటే ఆ కోరిక తీరింది ఎక్కడ, శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి ఆ స్థితిని దర్శింపచేసే కోరిక తీరింది అని చెప్పడం వల్ల అది నిత్య విభూతి యోగాన్ని చెప్తుంది అని. అంతేకాదు ఈ నిత్తాన్ నిర్పణவும் తిరువనவும் నీయుమే మత్తొరు పొరులు ఇన్ని ఎన్ను వయస్సు నిర్పణவும் తిరువనவும், అదిగో తిరియక్కులు స్థావరాలు అన్ని నీయే అని, మత్తొరు పొరులు ఎన్ని ఇంకేవి లేవయ్యా అన్నింటిలోనూ నువ్వు ఉన్నావయ్యా అని చెప్పి కొడుగులగం కాట్టేల్ ఎన్నవోపాధి ఆళ్వారు ఏం చెప్పారు, కొడుగులగం కాట్టేల్ పరమాత్మ నాకు ఈ క్రూరమైనటువంటి లోకాలను నాకు చూపకయ్యా అని ప్రార్థించారు కదా. అవరగల్ ఇరువురుమే ఎన్న విడత్తిల్, అలా దానితో పాటుగా అంటే అన్నింటిలో నువ్వు ఉన్నావయ్యా అని చెప్పారు. నువ్వు లేనటువంటి పదార్థమే లేదు, నువ్వు అన్నింట్లో అనుప్రవేశం చేసి ఉన్నావు, అంతర్యామిగా ఉన్నారని చెప్తూ కొడుగులగం కాట్టేల్ ఈ క్రూరమైనటువంటి లోకాన్ని నాకు చూపించకు అన్నప్పుడు ఏం చూపించమని అర్థం, శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి దర్శనాన్ని నాకు కలుగదేవయ్యా అని ప్రార్థించినట్లే కదా. అవరగల్ ఇరువరుమే ఎన్న విడత్తిల్, అవరగల్ ఇరువరుమే వాళ్ళిద్దరే అనే సందర్భంలో అవరగల్ అభిమానత్తిలే అడంగి కిడప్పదు వరు విభూతి ఉండాల తొల్లత్తట్టిల్లయ్యిరే, వాళ్ళ యొక్క అభిమానంలో ఒదిగిపోయి ఉన్నటువంటి ఒక విభూతి ఉన్నది ఏమిటది, అది శ్రీవైకుంఠం కదా, అందుచేత అది చెప్పడంలో అడ్డేమి లేదండి అంటూ అదుదాన్ ఇది ఆనాలో ఎన్నిల్ అదుదాన్ అయితే అదుదాన్ ఆ చెప్పినటువంటిది శ్రీవైకుంఠం అని ఎందుకు అనుకోవాలండి, ఈ లీలా విభూతే అనుకోవచ్చు కదా. అదుదాన్ ఇది ఆనాలో ఎన్నిల్, ఒక్క నిమిషం, அதுதான் இதுதானாலோ பிராட்டியும் நித்திய சூரிகளும் தானுமாயிருக்கிற ஸ்தானம் இவ்விபூதியிலே ஆனாலோ இத்தை పరిహరిక్కిరాల్. అండి పిరాటి పెరుమాళ్ళు నిత్యసూరులతోటి వేంచేసి ఉన్నటువంటి స్థానం ఈ లీలా విభూతి కాకూడదా ఏమిటి, మీరు దాన్ని నిత్య విభూతి అని ఎలా చెప్తారు అంటే అసాధారణ విగ్రహத்தோடே பவாம் சுசா வைரேஹ்ய என்கிறபடியே தானும் பிராட்டியுமாக இருந்து கிரியதாம் என்று சொல்லுகிறபடியே இளைய பெருமாளை அடிமை கொண்டா போலே ఎవరై అడిమై కొల్లువదు ఒక దేశ విశేషత్తులే ఆ ఇరుక్కుమిరే. అదిగో ఆనాడు రామ సీతారాములిద్దరూ కూడా అదిగో ఇళై పెరుమాళ్ కైంకర్యం చేశాడు అంటే ఎవరికి అని చెప్పుకోవాలి, సీతారాము. భవాంసు సహ వైదేహ్యా ఎన్గిరపడియే తాను పిరాట్యుమాగ విరిండు, తాను సీతా పిరాటి ఇద్దరు ఏం చేసి లక్ష్మణస్వామి కైంకర్యాన్ని స్వీకరించాడా అంటే కన్నపిరానికి విదురుడు కైంకర్యం చేశాడు అని చెప్పగానే రుక్మిణి సత్యభామ సమేత కన్నపిరానని భావించాలట. అలానే లక్ష్మణస్వామి కైంకర్యం చేశారు అని చెప్పగానే ఎవరికి కైంకర్యం చేశాడు, అదిగో సీతాపిరాటికి చక్రవర్తి తిరుమగనారికి అని చెప్పాలట. అలానే ఆళ్వాళ్ళ యొక్క ఆళ్వాళ్ళు కైంకర్యం చేశారు అనగానే ఏం చెప్పాలట,
పొడియాళ్ తిరుమగళం నీయుమే నిలా నిప్ప అని చెప్పినట్లుగా అదిగో పెరుమాళ్ళు ఇద్దరూ చేరి ఉన్నటువంటి ఆ చేతికే కైంకర్యం చేశారు అని చెప్పినట్టుగా అసాధారణ విగ్రహంతోడే అసాధారణమైనటువంటి దివ్యమంగళ విగ్రహంతో ఆ భవాంసు సహ వైదేహ్య ఎన్గిరపడియే తాను పిరాట్టియుమాగ విరుందు తాను పిరాట్టిమార్లు ఇద్దరు వేయించేసి క్రియతాం ఎన్ను సొల్లు గిరపడియ క్రియతాం చేయవయ్యా లక్ష్మణ అని చేయబడుగాక అని చెప్పినట్టుగా ఎలయ్య పెరుమాళై అడిమై కొండా పోలే ఆ లక్ష్మణ స్వామి యొక్క కైంకర్యాలను స్వీకరించినట్టుగా ఎవరై అడుమై కొల్లువదువరు దేశ విశేషత్తులే ఆ ఇరుక్కుమిరే అలా ఎవరై అడిమై కొల్లువదు ఆడవాళ్ళ యొక్క కైంకర్యాన్ని స్వీకరించేటువంటిది ఒక దేశ విశేషత్తులే ఆ ఇరుక్కుమిరే అంటే లక్ష్మణ స్వామి యొక్క కైంకర్యాల్ని సీతారాములు ఇద్దరు స్వీకరించారండి. ఆడవాళ్ళ యొక్క కైంకర్యాల్ని స్వీకరించినటువంటి వాళ్ళు అదిగో నీయుమే నిలా నిற்ப అన్నట్లుగా ఒండొడియాల్ తిరుమగళం నీయుమే నిలా నిற்ப కండ సెదిరి కండు ఒజిందేన్ అడయిందేన్ ఉన్ తిరువడియే అదిగో నీ యొక్క తిరువడిని పొందాను అని ఆళ్వార్లు అన్నట్లుగా ఆళ్వాళ్ళేమో భగవంతుడి యొక్క తిరువడిని పొందారట, మధురకవి ఆళ్వాళ్ళు నమ్మాళ్వాళ్ళ యొక్క తిరువడిని పొందారట. ఆ రీతిగా ఆ తిరువడిని పొందాను, నేను విడిచిపెట్టినది ఐశ్వర్యాన్ని కైవల్యాన్ని, పొందింది భగవంతుడి యొక్క తిరువడి కైంకర్యాన్ని. ఆ పరమపదంలో అడియారుగల్ కుజాంగల్ ఉడన్ కూడువదు ఎన్నుగలు అని ప్రార్థించినట్టుగా ఆ శ్రీవైకుంఠంలో భక్తై భాగవతై సహా అని చెప్పినట్లు భక్తులతోటి భాగవతులతోటి కూడి ఆయన ఆస్థానంలో వేంచేసి ఉన్నటువంటి ఆ స్థితిని నీ యొక్క తిరువడిగల్ల నేను పొందేలాగా ఆ స్థితిని నాకు అనుగ్రహించావయ్యా స్వామి, అది చూసి సంతోషం నాకు అంటున్నారు ఆడవాళ్ళు ఈ పదంలో. కండు కేట్టు ఉత్తు మోందు ఉండు ఉన్ ఉడலும் ஐங்கருவி கண்ட இன்பம் தெரிவரி அளவில்லா சித்தின்பம் உண்டொடியால் திருமகளம் நீயுமே நிலா நிற்ப கண்ட செதிரு கண்டொழிந்தேன் அடைந்தேன் உன் திருவடியே ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். అస్మద్గురుభ్యో నమః. 4:8 4:9 11వ పాఠం. நேகமத்தில் இத்திருவாய்மொழி அபியசித்தாரை இது தானே அவன் திருవడిகளிலே சேர்க்கும் ఎన్గిరార్. ఈ తిరువాయమొழிని ఎవరైతే అభ్యాసం చేస్తారో ఈ తిరువాయమొഴి వాళ్ళని భగవంతుడి యొక్క తిరువడిగళ్ళల్లో చేరుస్తుంది అంటున్నారు ఆళ్వార్లు. ఈ తిరువాయమొழிకి ఫలశ్రుతిగా పాసురం. திருவடியை நாரணனை கேசவனை பரம் சுடரை திருவடி சேர்வது கருதி செழும் குருகூர் செடகோபன் திருவடி மேல் உரைத்த தமேஷ் 1010 திருவடியே அடைந்திக்கும் திருவடி சேர்ந்து ஒன்றுமே. திருவடியை నారాయణనై కేశవనై పరం సుడరై. తిరువడి సర్వస్వామియు అంటే తిరువడి అయి అంటే ఇక్కడ అర్థాలు ఏం చెబుతున్నారు, ఆయన యొక్క తిరువడిగళ్ళు అనుకుంటారేమో. ఆయన యొక్క తిరువడిగళ్ళు అనుకుంటారేమో, కాదు సర్వస్వామియు అంటే స్వామినే తిరువడి అని చెప్తున్నారనమాట ఇక్కడ. ఒక్క నిమిషం అండి, నాకేదో ఫోన్ వస్తుంది. తిరువడియై సర్వస్వామియు, తర్వాత నారాయణనై అంతరాత్మయు. నారాయణుడు అంటే ఏమిటి, అంత బహిష్ట తత్సర్వం అంటారు కదా, అలా అంతరాత్మగా ఉండి అన్నిటినీ రక్షిస్తూ ఉండేటువంటి వాడు అని. ఆ తర్వాత కేశవనై, కేసి అనేది రక్కసుణ్ణి సంహరించినటువంటి వాడు. కేశవుడు అంటే ఎవరు, కేసి అనే రాక్షసుని సంహరించినటువంటి వాడు అంటే ఆశ్రిత విరోధి నిరసనశీలత స్వభావము కలవాడు అని. పరం సుడరై పరంజ్యోతి స్వరూపుడును అయినా ఎవరు, తిరువడి
అంటే తిరువడి అంటే ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నారు, అలాంటి కృష్ణ పరమాత్మని ఉద్దేశించి, అంటే మొదటి తిరువడికేమో సర్వస్వామి అని అర్థం చెప్పారు. ఇప్పుడు చివరి చెప్పినటువంటి తిరువడికి ఏం చెప్తున్నారు, కన్నపిరానని అర్థం చెప్తూ కన్నన్ కృష్ణుని ఉద్దేశించి వాని పాదములను ఆశ్రయించుటకు తిరువడి సేర్వదు కరుది సెజుం కురుగూరు సెడగోపన్. కరుది అంటే ఇచ్చయించి, సెజుం మనోహరమైనటువంటి, కురుగూరు సెడగోపన్ కురుగూరుకి నిర్వాహకులైన ఆడవార్లు తిరువడి మేల్ ఉరైత, అదిగో వాని పాదముల విషయముగా సాధించిన. ఇక్కడ మళ్ళా తిరువడి అని చెప్పగానే పాదాలు అనే అర్థాన్నే సాయిస్తున్నారు. సాయించినటువంటి ఉరైత సాయించినటువంటి తమిజ్ ఆయిరత్తుల్ ఇప్పత్తు, ద్రావిడ రూపములకు 1000 పాశ్రములలో ఈ 10 పాశ్రములను తిరువడియే అడైవిక్కుం, ఆ శ్రీపాదములనే ఆశ్రయింపచేస్తాయి అని తిరువడి సేరెందు ఒన్నుమిన్, ఆ శ్రీపాదములను ఆశ్రయించి నిత్య కైంకర్యాల్లో అన్వయించండి అంటున్నారు. ఫలశ్రుతిగా తాత్పర్యం, ఇతర విషయాలలో రుచిని పోగొట్టి తన విషయంలో ప్రావణ్యాన్ని పుట్టించేటువంటి సర్వస్వామి, సకల వస్తువులకు అంతర్యామిగా ఉండేటువంటి వాడు, ఆశ్రిత విరోధి నిరసనశీలుడు అయినటువంటి కృష్ణ పరమాత్మని ఉద్దేశించి ఆడవారు సాయించినటువంటి 1000 పాసురాల్లో ఈ 10 పాసురాలని ఎవరైతే ఆదరంతో అభ్యాసం చేస్తారో వాళ్ళకి ఆ కృష్ణుడి యొక్క దివ్య పాదార విందాలు పొందబడతాయి అంటూ మీరు ఆశ్రయించి నిత్య కైంకర్యాల్లో అన్వయించండి అంటున్నారు ఆడవాళ్ళు. దీనికి ఫలశ్రుతిగా ஆராயிருப்படி திருவடியை எம்பெருமானை கண்ட பிரீத்தி அதிசயத்தாலே அவனை ஏத்தின இத்திருவாய்மொழி வல்லாரை, இத்திருவாய்மொழிதானே ఎంబెరుమాన్ తిరువడిகளை అడైవిక్కుం. ఎంబెరుమాన్ని సేవించినటువంటి ప్రీతి అతిశయంతో ఆయనని స్తోత్రం చేసినటువంటి ఈ తిరువాయమొజిని ఎవరైతే వల్లారై అభ్యసించగలుగుతారో వాళ్ళకి ఏమిటండి ఫలము? ఈ తిరువాయమొజ ఏం చేస్తుంది? ఆ సర్వేశ్వరుడు తిరువడిగళ్లలో వీళ్ళని చేస్తుంది. తిరువడిగడిదే దివ్య రేఖై పోనే పోయి చేరుంగల్ అంటే ఆయన యొక్క తిరువడిగళ్లలో ఎంతలా చేరిపోతారంటే పాద రేఖలు వలె, పాదాలకి అడుగున రేఖలు ఉంటాయి కదా, పాదాలని ఆ రేఖలని మనం విడదీయలేం కదా, ఆ రీతిగా ఈ తిరువామజిని సేవించినటువంటి వారు ఆయన పాదాల్లో చేరుకుంటే ఆయన ఆ చేరుకున్నటువంటి వాళ్ళని ఆ చేరబడినటువంటి పాదాలని ఎవ్వరూ విడదీయలేనంతగా చేరిపోతారు, అంతలా అమరిపోతారు ఆ తిరువడిగళ్లలో అంటున్నారు. తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ తిరువడిగళే శరణం పన్నీరాయిరపడి అనంతరం இத்திருவாய்மொழி அபியசித்தவர்களை அவன் திருவடிகளை அடைவிக்கும் என்னும் ఫలத்தை అరుళి செய்கிறார். అదే ఇందులో కూడా చూస్తారు, ఈ తిరువాయిమొழிని ఎవరైతే అభ్యాసం చేస్తారో ఆయన యొక్క తిరువడిగలని పొందుతారు అని ఫలాన్ని చెప్తున్నారు. సర్వశేషియాయ్ శేషిత్వ నిర్వాహకమాన అంతరాత్మత్వత్తయ్యం ఉడయ్యనాయ్. సర్వశేషి, ఇందాక సర్వస్వామి అని చెప్పారు కదా, అందరికీ స్వామి అంటే మొదటి తిరువడి అనే పదానికి సర్వశేషి ఆయన, అందరికీ శేషి, మనమందరం ఆయనకి శేషభూతులము అని. నారాయణుడు అని చెప్పడం వల్ల, నారాయణనై అనటం వల్ల శేషిత్వ నిర్వాహకమాన శేషిత్వము కలిగిన వాడు అని ఎలా చెప్తారండి? అందరికీ అంతరాత్మగా ఉన్నటువంటి వాడండి ఆయన, అంచేత నారాయణుడు అన్నారు. కేశవనై శేషభూతరుడే విరోధిగడై కేసి నిరసనం పండినా పోలే పోక్కుమవనాయ్. కేశవనై కేసి నిరసనం చేసినటువంటి వాడు కనుక కేశవుడు. కేసి అంటే ఏమిటి? విరోధి. అలాంటి విరోధి నిరసనం చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు కనుక కేశవుడు అయ్యాడండి అంటూ పరం సుడరై పరంజ్యోతి స్వరూపుడండి. ఎలా? సంబంధత్తాலும் వాత్సల్యత్తాலும் విరోధ నిరసన శీలత్తాலும் సిద్ధమాన
నిరతిశయ ఔజ్వల్యత్తయుడయ్య కృష్ణనై ఉద్దేశిస్తూ ఇలా ఆయనతోటి మనకున్నటువంటి సంబంధాన్ని బట్టి, మన మీద ఉన్నటువంటి వాత్సల్యాన్ని బట్టి, ఎలా తిరువడి అని చెప్పడం వల్ల శేషి అన్నారు కదా, ఆయన శేషి, మనం శేషభూతులమనే సంబంధం. రెండవది నారాయణనై అని చెప్పడం వల్ల అంతరాత్మతయ అందరి హృదయాల్లో ఉన్నాడు కదా, అది వాత్సల్యము. వాత్సల్యం అంటే ఏమిటి? దోష భోగ్యత్వము అని చెప్పుకున్నాం కదా. ఏమిటి దోషాలని భోగ్యంగా స్వీకరించడం అంతర్యామిగా ఉండి అంటే, నిన్న కూడా వచ్చింది మనకి ఈ విషయం. ఎలా మనందరి హృదయాల్లో ఉన్నాడు అంటే, మన శరీరంలో ఉన్నటువంటి పదార్థాలు బయటికి కనపడితే మనకే అసహ్యాన్ని కలుగు చేస్తాయి. అదిగో రక్త మాంసాలు, చీము, లేకపోతే ఇంకా మలమూత్రాలు, ఇలాంటి వాటితోటి నిండినటువంటి ఈ శరీరం లోపల మన మీద ఉన్నటువంటి ప్రేమతోటి అలా వేంచేసి ఉన్నాడే, అది వాత్సల్యము అని. నారాయణనై అని చెప్పడం వల్ల వాత్సల్యము, కేశవనై అని చెప్పడం వల్ల విరోధి నిరసన స్వభావము, ఇదిగో పరంచుడరై అని చెప్పడం వల్ల సిద్ధించినటువంటి నిరతిశయ ఔజ్వల్యాన్ని కలిగినటువంటి కண்ணన్ని ఉద్దేశించి ఆడవాళ్ళు ఏం చేశారు? అవన్ తిరువడిగలై పత్తవేణుం ఎన్గిర అభిసంధియై ఉడయ్యరాయికొండు. ఆయనకు తిరువడిగళ్ళని పట్టుకోవాలి అనే అభిసంధిని కలిగినటువంటి వారై నిరతిశయ భోగ్యమాన తిరునగరికు నిర్వాహకరాన ఆళ్వార్, నిరతిశయ భోగ్యమైనటువంటి ఆ తిరునగరికి నిర్వాహకులైన ఆళ్వార్లు పరనడి మేల్ ఆ సర్వేశ్వరు విషయంలో, ఆ సర్వేశ్వరకు తిరువడిగల విషయంలో ప్రాప్యమాన అవన్ తిరువడిகளின் మేరే, ప్రాప్యం పొందదగినటువంటివైన ఆయన యొక్క తిరువడిగల విషయంలో అరుళిచ్చేద ఆయిరత్తులు అనుగ్రహించినటువంటి 1000 పాసురాలతో కూడిన ఈ తిరువాయుమొழிలో ఈ 10 పాసురాలని ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళు ఏమవుతుంది? వాళ్ళకి అంత తిరువడిగలైతానే ప్రాపిప్పిక్కుం, ఏమిటి? ఆ తిరువడిగళ్ళే పొందింపచేస్తాయి. ఈ తిరువాయుమొழியில் అన్వయం ఉడయ நீங்கள் తిరువడిగలై ప్రాపిత్తు. ఇదిగో ఈ తిరువాయుమొழிతోటి అన్వయం కలిగినటువంటి మీరు కూడా ఈ తిరువాయుమొழிని, ఆ తిరువడిగళ్ళని పొంది హృదక్స్థితి ఇల్లాదపడి అడిమై చెయ్యప్పారుంగోడ్. హృదక్స్థితి, తిరువడిగళ్ళు వేరు మీరు వేరు అనేటువంటి ప్రత్యేకమైన స్థితి లేనట్టుగా మీరు కూడా కైంకర్యాన్ని చేయటానికి చూడండి. పైన చెప్పారు కదా ఆరాయిరప్పడిలో దివ్య రేఖ ఇప్పోలే అని, అంటే పాదాలకు ఉన్నటువంటి రేఖలు ఎలా విడిపోవో ఆ రీతిగా కలిసిపోతారని చెప్పారు. ఇక్కడేమో పృథక్స్థితి ఇల్లాదపడి, ప్రత్యేకం మీరు వేరు ఆయన వేరు కాదండి, ఆయనలో మీరు కూడా చేరిపోయి ఆ తిరువడిగళ్ళకి కైంకర్యం చేయటానికి చూడండి అని. ఇది 4 అడిత్తాజ్ ఇసే కలవిరుత్తము అని వాదికేసరి అదిగే మనవాళ చీయరు తిరువడిగలే శరణం. 7 వ్యాఖ్యానం. ఇప్పుడు புறம்புண்டான ருச்சியை போக்கி தன் பக்கலிலே ருச்சியை பிறப்பித்த உபகாரத்தை అనుసంధిత్తిల్ ఏట్టుగిరాల్. పురంబుండాన రుచిని పోగొట్టి, పూర్వము ఉన్నటువంటి వాసనలన్నీ పోగొట్టి తన విషయంలో రుచిని కలుగచేసినటువంటి వాడు సర్వేశ్వరుడు అని ఆ ఉపకారాన్ని అనుసంధానం చేసుకుంటున్నారట ఆడవాళ్ళు. ఎలా? తిరువడియై అని, అంటే సర్వస్వామి ఆయవళ్ళవనే చెప్పుకున్నాం కదా. సర్వస్వామి అంటే సర్వశేషి అని కూడా. అలాంటి నారణనై కేవలం స్వామిత్వమే అందికే இவை அல்லோம் என்ன அன்றும் தான் విడమాటాదపడి వత్సలనాయి உள்ளవనే, కేవలం స్వామిత్వం మాత్రమే అనుకుంటున్నారేమో. నారాయణుడు ఈయన. ఇవై అల్లోం ఎన్న అందు, నాకు ఆ నారాయణుడు వద్దు, ఏమొద్దులేండి అని వీడు అన్నప్పటికీ కూడా తాను విడమాటాదపడి, తాను విడిచిపెట్టలేనటువంటి వాత్సల్యం కలిగినటువంటి వాడు కేశవనై வத்தலனாய் கடக்க விருக்கை அந்நிக்கேயவத்தோடு சஜாத்தியனாய் ஒன்று அவதரித்து அவர்கள் విరోధిகளை పోక్కుం అవనే. కేశవనే ఆశ్రిత విరోధి నిరసనశీలుడు కదా, వాత్సల్యం కలిగిన వాడండి, అందరి హృదయాల్లో ఉన్నాడు అంతర్యామిగా. అంతర్యామిగా ఉంటే మనకేం ప్రయోజనం అండి? మనకేమైనా కంటికి కనబడతాడా? ఆయన ఏం చేస్తున్నాడో మనకి తెలుస్తుందా? మనకంత సామర్థ్యం లేదు కదా. కాబట్టి వాత్సల్యం కలిగినటువంటి వాడే కడక్క విరుక్క ఎన్నిక అలా నిలబడి ఉండటం చూడటం కాకుండా
కడక అంటే దూరంగా. ಇವತ್ತೋಡು సజాతీయనాయ ముందు అవతరిస్తూ వీళ్లతోటి సజాతీయుడు వలె వచ్చి అవతరించి అవరగల్ విరోధి అయిపోక్కుమవనే వాళ్ళ యొక్క విరోధులని పోగొట్టేటువంటి వాడు పరం సుడరై పరంజ్యోతి స్వరూపుడు. ఇప్పటి అవతరిత్తు నిన్న విడత్తిరే ఉండానా మనుష్యత్వే పరత్వత్వ ఉత్పన్నపడి ఇలా అవతరించిన సమయంలో ఉండేటువంటి మనుష్యత్వే మనుష్యుడిగా వచ్చి అవతరిస్తాడు. కానీ పరత్వాన్ని కలిగి ఉండేటువంటి రీతి చెప్పబడుతోంది పరం సుడరై అని చెప్పడం వల్ల. తిరువడి சேர்வது கருதி அவன் తిరువడిகளை కిట్టినోమాగవేణుం ఎన్ను మనోరథత్తై ఉడయ్యరాయ్. ఆయన యొక్క తిరువడిగళ్ళని సమీపించామే, కిట్టినోమాగవేణుం ఎన్ను సమీపించిన వాళ్ళం కావాలి అనేటువంటి మనోరథత్తై ఉడయ్యరాయ్ కోరికని కలిగినటువంటి వారు ఆళ్వారు. అడియే పిడిత్తు మనోరథం ఇది వేయిరే ఈవేళ కలగటం ఏంటి? తుయరరు సుడరడి తొడుదు యజు ఎన్ను ఇరవరవు ఎన్నలం అనేటువంటి పాత్రలో అదే కదా 4వ పాదం. తుయరరు సుడరడి తొడుదెజు ఎన్మనని అని ప్రార్థించినట్లుగా వీరి యొక్క మనోరథం ఈవేళ కాదది ఆయన యొక్క తిరువడిగళ్ళను పొందాలి అనేటువంటిది ఆరంభం నుంచి ఈ ప్రబంధ ఆరంభంలో ఉన్నటువంటి కోరిక అదే కదా అంటూ అలాంటి ఆ కోరిక కలిగినటువంటి తెజం కురుగూరు శరగోపన్ కురుగూరులో వేయించేస్తున్నటువంటి సెడగోపులు. ఆ ఊరిల్ పిరప్పాయిత్తు ఎవరికి ఇంద ప్రావణ్యత్తుకు అడి ఆ ఊరి యొక్క వైభవం అండి అది. తెజుం భూమి యొక్క ప్రభావం అది. ఎంచేత ఆ భూమిలో పుట్టడం వల్లనే వీరికి ఇలాంటి వైభవం అన్నట్టుగా ఇంత ప్రావణ్యం. ఆ ఊరిల్ పిరప్పాయిత్తు ఎవరికి ఇంద ప్రావణ్యత్తుకు అడి ఆ ఊరిలో పుట్టుకేనండి తెజుం కురుగూరు వీరికి ఇంత ప్రావణ్యం కలగటానికి కారణము అంటూ తిరు అయోధ్యల్ మణ్పాడుతానే రామభక్తియే పిరప్పిక్కుమా పోలే. తిరు అయోధ్యలో ఉన్నటువంటి ఆ భూమే ఆ మణ్పాడుతానే ఆ భూమి యొక్క ప్రభావమే రామభక్తిని కలిగింపచేసినట్లుగా ఆడవాళ్ళకి ఇంత ప్రావణ్యం కలగటానికి కారణం ఆ కురుగూరు ఆ దేశం యొక్క ఆ ఊరు యొక్క ప్రభావమే అంటూ అలాంటి ఆడవాళ్ళు తిరువడిమేల్ ఉరైత ఇత్యాది తిరువడిమేల్ ఉరైత தமிழ் ஆயிரத்துள் இப்பத்தும் அவன் திருவடிகளிலே சொன்ன தமிழ் ஆயிரத்திலும் வைத்துக்கொண்டு இந்த పత్తుం అవన్ తిరువడిగలిలే సెన్ను అడైవిక్కుం ఆయన తిరువడిగళ్ళ విషయంలో చెప్పినటువంటి తమిళ 1000 పాసురాలలో స్వీకరిస్తే ఇంత పత్తుం ఈ 10 పాసురాలు ఆయన యొక్క తిరువడిగళ్ళలో మనల్ని వెళ్ళి చేరుస్తాయండి. నీంగళం అది కూరుప్పాగ తిరువడిగలిలే సెన్ను కిత్తుంగో మీరు కూడా దానికి తగినట్టుగా ఆ తిరువడిగళ్ళలో వెళ్ళి ఆశ్రయించండి, సమీపించండి. అవన్ తిరువడిగలిలే కిత్తకొల్ల அடிசிற்பானை போலே உங்களுக்குமாய் இராதே அவன் திருவடிகளிலே நித்திய கைங்கரியத்திலே అన్వయికప్పారుంగోల్ అవన్ తిరువడిగలిలే కిత్తకొల్ల ఆయన తిరువడిగలను సమీపించగా అడిసిల్బానై పోలే ఉంగళుక్కు ఆయిరాదే అడిసిల్బానై అన్నపు గిన్నె అన్నమంతా గిన్నెలోనే ఉంటుంది కానీ ఆ అన్నానికి ఆ గిన్నెకి ఏ సంబంధం అంటే గిన్నెకి ఏ సంబంధం లేదు, ఊరికే అది దానికి ఆధారం అవుతుంది అంతే ఆ పాత్ర. అలా ఉంగళుక్కుమాయిరాదే మీకు చెందకుండా ఉన్నట్లు కాకుండా అంటే గిన్నెలో ఉన్న అన్నము తనకి చెందనిదిగా ఎలా ఉంటుందో అలా మీరు కూడా ఉంగళుక్కుమాయిరాదే మీకు అని భావించకుండా అవన్ తిరువడిగడిలు నిత్య కైంకర్యత్తులే అంటే ఆ గిన్నెలో ఉన్న అన్నం విషయంలో ఆ పాత్రకి ఏ సంబంధం లేనట్టు ఎలా ఉంటుందో మీరు కూడా ఆయన తిరువడిగళ్ళలో చేరిన తర్వాత తిరువడిగళ్ళేనండి నేనేనండి అని సంబంధం లేనట్టుగా ఉండకండి. ఎలా ఉండాలి? నిత్య కైంకర్యత్తులే అన్వయికప్పారుంగోడు ఆయన తిరువడిగళ్ళలో నిత్య కైంకర్యం చేయడానికి చూడండి అంటూ సాయుధ్యం ప్రతిపన్నాయే ఎన్నుం ఏన ఏన దాతా గచ్చతి తేన తేన సహ గచ్చతి ఎన్నుం సొల్లుగిరపడియే ఎళయ్య పెరుమాళై పోలే பிரியாதே நின்று அவன் நினைவு குயிராக அடிமை செய்யப்பாருங்கோள் சாயுஜ்யம் பிரதிபன்னாயே தீவிர భక్తాః తపస్వినః కింకరా మమతే నిత్యం భవంతి నిరుపద్రవాః అని ఏన ఏన దాతా గచ్చతి తేన తేన సహ గచ్చతి అని
ఎలానట ఏన దాతగచ్చతి, ఆయన ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటాడు, తేన సహగచ్చతి, ఆయన అనుసరించి వెళ్ళటమే అని, సహగచ్చతి వెళ్తున్నాడు ఈ జీవుడు అని చెప్పినట్టుగా, ఇళయ్య పెరుమాళై పోలే పిరియాదే నిండు, మీరు కూడా ఎలా ఉండాలి, ఆ ఇళయ పెరుమాళి ఎలాగైతే సీతారాములను విడవకుండా ఉండి అవన్నినైబుక్కు ఈడా అడిమై చెయ్య పారుంగోడు ఎలా కైంకర్యాలు చేశాడో, మీరు కూడా ఆయన యొక్క భావనకి తగినట్టుగా కైంకర్యం చేయటానికి చూడండి. ఇప్పటి అడిమై செய்வார்க்கு ఇప్పటి విట్టవయ్యం విట్టుపత్తుం పత్తవేణుమో ఎన్నిల్, అంటే ఈ రీతిగా కైంకర్యం చేసేటువంటి వాళ్ళకి ఇవరు విట్టవయ్యం విట్టుపత్తిత్తుం పత్తవేణుమో ఎన్నిల్, పత్తు పత్తిత్తుం విట్టు పత్తిత్తుం అంటే ఏమిటి, ఏంటి, ఇప్పటి అడిమై చేయవారు ఈ రీతిగా కైంకర్యం చేసే వాళ్ళకి ఎవరు విట్టవయ్యం వీరు విడిచిపెట్టినటువంటివి, అంతేకాదు విట్టు పత్తిత్తుం పత్తవేణుమో ఎన్నిల్ అని విడిచిపెట్టినవి పట్టుకోవటము ఇలాంటిది ఏదైనా అవసరం ఉంటుందా? ఎవర అరుళిచ్చేద ఇంద తిరువాయ్మొழியை అనుసంధిక్కవే తన్నడియే అంటే విట్టవయ్యం విడిచిపెట్టవలసినటువంటి విడిచిపెట్టి పత్తిత్తుం పత్తవేణుమో ఎన్నిల్ అంటే ఇలా ఈ రీతిగా కైంకర్యం చేసేటువంటి వాళ్ళకి విడిచిపెట్టవలసినటువంటివి కొన్ని, పట్టుకోవలసినటువంటివి కొన్ని ఉంటాయా? అలాంటి అవసరం ఉంటుందా వీళ్ళకి అంటే, ఎవరు అరుడిచ్చేద ఇంద తిరువాయ్మొழியை అనుసంధిక్కవే தன்னடையே சப்தாதிகளில் விரக்தியையும் பிறப்பித்து அவன் తిరువడిగలిలే సేరవిడు మిదుతానే, ఈ తిరువాయ్మొழிని మీరు అనుసంధానం చేస్తే చాలండి, తన్నడయ్యే ఇదిగో మీరు ఇది విడిచిపెట్టాలండి, ఇది పట్టుకోవాలండి అనే ఆలోచన జ్ఞానం మీకేమక్కర్లేదు. ఆ తిరువాయ్మొழிని మీరు ఈ తిరువాయ్మొழிని ఎప్పుడైతే సేవిస్తారో వెంటనే తన్నడయ్యే వాటంతలావే మనకున్నటువంటి శబ్దాదుల విషయంలో ఆసక్తి తగ్గిపోతుంది, మనకి విరక్తిని కలుగ చేస్తుంది. ఈ తిరువాయ్మొഴి విరక్తి, ఇతర విషయాల్లో విరక్తి, భగవంతుడి విషయంలో అనురక్తి. అవన్ తిరువడిగలిలే సేరవిడు మీద తానే, ఈ తిరువాయ్మొഴి ఇతర విషయ విరక్తి, ఆ భగవంతుడి విషయంలో అనురక్తిని కలుగజేసి మనకి ఆయన యొక్క తిరువడిగళ్ళలో చేరుస్తుంది ఈ తిరువాయ్మొഴి అంటున్నారు. ఈ తిరువాయ్మొഴിకి ఫలం ఏమిటయ్యా అంటే, ఎవరైతే దీన్ని అనుసంధానం చేస్తారో వాళ్ళు పరమాత్మకు తిరువడిగళ్ళని పొందిన వాళ్ళు అవుతారు. ఎలా పాదరేఖ సమం అన్నట్లుగా పాదరేఖ వలె ఆ తిరువడిగళ్ళలో చేరిపోతారు అనేది ఈ తిరువాయ్మొഴి సేవించిన వాళ్ళకు కలిగేటువంటి ఫలమని, వడకు తిరువీది పిళ్ళై దివ్య తిరువడిగళే శరణం, తిరువడియై నాரணனை கேசவனை பரம் சுடரை திருவடி சேர்வது கருதிம் செழுங்குருகு செடகோபன் திருவடி மேல் உரைத்த தமிழ் 1020 திருவடியே அடைவிக்கும் திருவடி சேர்ந்து ஒன்னுமினே ఆళ్వార్ తిరువడిగళే శరణం. ద్రవిడోపనిషత్ సంగతిలో ఈ తిరువాయ్మొഴിకి సంబంధించినటువంటి శ్లోకం. శోచంతుని స్వసదృశంచ సహాయమిచ్చన్ లోకం విలోక్య విపరీత రుచిం విషన్నః అత్రత్యవాసమసహన్ హరిణా స్వవానం వైకుంఠకం ప్రకటితన్ నవమేదదర్శ శోచన్ముని స్వసదృశంచ సహాయమిచ్చన్ లోకం విలోక్య విపరీత రుచిం విషన్నః అత్రత్యవాసమసహన్ హరిణా స్వవానం వైకుంఠకం ప్రకటితత్ నవమేదదర్శ. శోకించుచున్నటువంటి ముని, శటగోపముని, స్వసదృశం తనకి సమానమైనటువంటి సహాయమును, ఇచ్చయించుచున్నవారగుచు లోకం జనులను విపరీత రుచిం విపరీతములకు విషయాంతరముల యందు రుచి కలవారుగా విలోక్య చూసి విషన్నః దుఃఖించినటువంటి వాళ్ళై అత్రత్యవాసం ఈ సంసారమందుండు వారలతో వసించుటను అసహన్ సహించనిటువంటి వాళ్ళై
హరిణ విష్ణువుతోటి స్వవాసం తమకు వాసస్థానముగా ప్రకటితం చూపించబడినటువంటి వైకుంఠకం పరమపదమును నవమే 9వ తిరువాయముడి యందు దదర్శ సాక్షాత్కరించిరి. ఏం చెప్పారో ఈ తిరువాయముడిలో మొత్తం సారంగా చెప్తున్నారు. భగవంతుడితోటి బాహ్య సంశ్లేషాన్ని ఆశపడ్డారు ఆళ్వారు, అది లభించలేదు, దుఃఖిస్తూ ఉన్నారు. ఆ సమయంలో తమకు ఎవరైనా సహాయంగా ఉన్నారా అని సంసారుల వైపు చూశారు. వాళ్ళంతా విషయాంతర పరులుగా ఉన్నారు, వాటితోటే హింసలు పడుతూ ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళ యొక్క హింసను చూసినటువంటి ఆళ్వార్ల స్వభావం ఏమిటి? పరదుఃఖాన్ని చూసి సహించలేనటువంటి తత్వం కలిగినటువంటి వారు కనుక ఆళ్వార్లు తమ దుఃఖాన్ని మర్చిపోయారు ఈ లోకుల యొక్క దుఃఖాన్ని చూసిన తర్వాత. అదే దుఃఖాన్ని అధికంగా ఇచ్చేటువంటి ఈ విభూతిలో నివసించలేక భగవంతుడిని గురించి నిత్య విభూతిని ప్రార్థిస్తే ఆ భగవంతుడు నిత్య సూర్యులతోనూ విరాటి మారులతోటూ తన యొక్క దివ్య విభూతిని ఆళ్వార్లకు దర్శింపచేయగా దర్శించారు ఈ 9వ తిరువాయిమొழிలో ఆళ్వార్లు. తర్వాత ద్రవిడోపనిషత్ తాత్పర్య రత్నావళి. కారుణ్యాత్ అబ్ధిమాది తదుపరిచేతః తత్సమానాంగవర్ణః ఖ్యాతి ఔదార్య స్వదానే రుచిరమణి రుచిర్వేషతోతీవ భోగ్యః ఆత్మత్వేనానుభావ్యో దురధిగమ పదోపంద మోక్ష స్వతంత్రః స్వాన్య ప్రేమోపరోధీత్ స్వదత ఇహ విభుస్తత్పదోత్కంఠితాయ. కారుణ్యాత్ కృపతోటి, అబ్ధిమాధి క్షీర సముద్రాన్ని చిలికినటువంటి వాడు, తదు పరిశయిత ఆ క్షీర సముద్రం మీద శయనించినటువంటి వాడు, తత్ సమానాంగ వర్ణ ఆ క్షీర సముద్రముతోటి సమానమైనటువంటి చమహరమైన శరీర కాంతి కలిగినటువంటి వాడు, స్వదానే తనను ఆశ్రితులకు ప్రసాదించుటయందు ఖ్యాతౌదార్య ప్రసిద్ధమైన ఔదార్యము కలిగినటువంటి వాడు, రుచిరమణి రుచి మనోహరమగు నీలరత్నము వంటి కాంతి కలవాడును, వేషత అలంకారము వలన అతీవ అత్యంతము భోగ్య అనుభవించదగినటువంటి వాడును, ఆత్మత్వేన సమస్త వస్తువులకును అంతరాత్మ అగుట చేత అనుభావ్య అనుభవించదగినటువంటి వాడును, దురధిగమ పద స్వయత్నముతోటి పొందుటకు అశక్యమైనటువంటి పాదములు కలిగినటువంటి వాడు, బంధమోక్ష స్వతంత్ర సంసార మోక్షముల విషయములందు స్వాధీనుడును, స్వాన్య ప్రేమాపరోధి తనకంటే ఇతరములైన విషయాలలో ప్రేమను ఆశ్రితులకు పోగొట్టేటువంటి వాడు అయినా, అనకంటే తనకంటే వేరే విషయాల మీద ప్రేమ కలిగి ఉన్నామనుకోండి, ఆశ్రయించేటువంటి వాడు మనకు ఆ ప్రేమని తొలగింపచేసేటువంటి వాడు, విభు సర్వేశ్వరుడు ఇహ ఈ భూమి యందు తత్పదోత్కంఠితాయ వాని పాదముల యందు ప్రేమ కలవాని కొరకు స్వదతే భోగ్యుడవుతూ ఉన్నాడు. తాత్పర్యం ఏంటి? దేవతల యొక్క అభీష్టాన్ని నెరవేర్చడం కోసమని కృపాతిశయంతో క్షీరాబ్దిని మదించాట, సకల లోకాలని రక్షించటం కోసమని ఆ క్షీరార్ణవంలోనే శయనించి ఉన్నట్ట, ఆ సముద్రములాగా శ్రమహరమైనటువంటి దేహకాంతి కలిగిన వాడట, ఆశ్రితులకు తన దివ్యమంగళ విగ్రహాన్ని అనుభవింపచేసేటువంటి అనుగ్రహం కలిగినటువంటి వాడు అని ఒక ప్రసిద్ధి కలిగిన వాడు, అలాంటి ఔదార్యము కలిగినటువంటి వాడు, నీలరత్నంలాగా ఉన్నటువంటి నిరతిశయ భోగ్యమైన కాంతి కలిగినటువంటి వాడు, పరిమళం అధికంగా కలిగినటువంటి తులసి మాలికలతోటి అలంకరింపబడినటువంటి దివ్య కిరీటాన్ని ధరించినటువంటి వాడు, నిరతిశయ భోగ్యభూతుడు, సకల చేతనాచేతనాలకు అంతరాత్మ అని అనుసంధింపదగినటువంటి వాడు, స్వప్రయత్నంతో ఆశ్రయించే వాళ్ళకి అత్యంత అశక్యుడు, తనకి ఇష్టులను
ఆశ్రయింపచేయటానికి ఉపేక్షితులను విడుచుటకు శక్తుడు. అంటే తనకి ఇష్టమైనటువంటి వాళ్ళకి సులభుడుగా ఆశ్రయించడానికి తగినవాడుగా ఉంటాడు. అదే ఉపేక్షితులు, వీళ్ళు నాకు అవసరం లేదండి అనుకున్నాడు అనుకోండి, వాళ్ళని విడిచిపెట్టడానికి కూడా తగిన సామర్థ్యం కలిగిన వాట. తాను పిరాటితోటి కూడి ఉండి తన సౌందర్యాన్ని ఆశ్రితులకి కనబడేలాగా చేసి వాళ్ళ యొక్క విషయాంతరాల యందు ప్రావణ్యాన్ని పోగొట్టేటువంటి వాడైన భగవంతుడు తన పాద పద్మాలలో ప్రేమ పరవశులకు భోగ్యుడవుతూ ఉన్నాడని ఈ 9వ తిరువాయిమడి 10 పాసురాలతోటి ఆడవాళ్ళు సాయించారు. వ్యాఖ్యానం ఇవే విషయాలు వస్తాయి. ఇవి అర్థాలవి. காருண்யாதப்திமாதி கண்ணாளா கடல் அடைந்தாய் దేవతైగడుకు అమృతం నిమిత్తమాక కరుణయ్యలే కడలై కడైందవనాయ్. దేవతలకి అమృతాన్ని ఇవ్వటం కోసమని కరుణయ్యాలే, కరుణతోటి సముద్రాన్ని చిలికినటువంటి వాడు. తదుపరిచయిత అరవణయ్యాయ్ అమ్మానే లోకరక్షణార్థமாக తిరుప్పార్కడలే తిరువనంతాழ்వాన్ మేలే కణ్వళరందు అరుణుమవనాయ్. లోకాలన్నిటినీ రక్షించడం కోసమని ఆ పాల్కడలిలో ఆదిశేషుడి మీద శయనించినటువంటి వాడు అని. తత్సమానాంగవర్ణ கடல் வண்ணா அடியேனை கடல் పోలే శ్రమహరమాన తిరునిరత్తై ఉడయ్యనుమాయ్. సముద్రము వలె శ్రమని హరించేటువంటి కాంతి కలిగి తిరుమేని కాంతి కలిగినటువంటి వాడు. ఖ్యాతి ఔదార్యస్వదానే వళ్ళలే మణివన్నా தன் திருமேனியை ஆசிரியர்க்கு அனுபவிக்க வழங்கி அதிலே பிரசித்தமான ఔదార్యத்தை ఉడయ్యవనుమాయ్. తన తిరుమేనిని ఆశ్రితులకు అనుభవింపచేయటానికి భావించి చేసేటువంటి స్వభావం కలిగిన వాడు అని ఒక ప్రసిద్ధి కలిగినటువంటి వాడు, అనుభవింపచేసేటువంటి ఔదార్యాన్ని కలిగినటువంటి వాడు. రుచిరమణి రుచి మణివన్న అడియేనై మణిపోలే స్పృహణీయమాన కాంతి ఉడయ్యనుమాయ్. మణివలే స్పృహణీయమైన కోరుకోదగినటువంటి కాంతిని కలిగినటువంటి వాడు. వేషతో అతీవ భోగ్య విరిత్తుడమముడియానే ఇత్యాది పరిమళతమాన తిరుత్తుజాయి తిరుముడియిలే ఉడయ్యవనాయ్. అత్తాలే మిగவும் భోగ్యభూతమాయ్. పరిమళించేటువంటి తిరుత్తుజాయి మాలని కిరీటంలో ధరించినటువంటి వాడు. అలా ధరించడం వల్ల మిక్కిలి భోగ్యభూతుడుగా ఉన్నటువంటి వాడు. ఆత్మత్వేన అనుభావ్య ఆయే ఇవ్వులగట్టు నిర్పనవం తిరువనవం. సర్వాంతరాత్మత్వేన అనుభావ్యనుమాయ్. అందరికీ అంతర్యామిగా ఉండటం చేత అనుభావ్యనుమాయ్, అనుభవించదగినటువంటి వాడండి ఆయన అని. దురధిగమ పద ఊట్టు అరియ తిరువడిక్కల్ స్వయత్నత్తాలే పెరవేణుం ఎన్ను ఇరుప్పార్కు దుష్ప్రాపకంగళాన తిరువడిగళై ఉడయ్యనుమాయ్. తమ యొక్క ప్రయత్నంతో పొందవచ్చు అని భావించేటువంటి వాళ్ళకి దుర్లభమైనటువంటి తిరువడిగళ్ళు కలిగిన వాడు. బంధ మోక్ష స్వతంత్ర కూట్టిది నిన్కురై కడల్ கடல்கள் இமையோரும் தொழா வகை செய்தாட்டுதி தான் நினைத்த பேரை திருவடிகளிலே சேர்த்து கொள்ளுகைக்கும் తాను ఉపేక్షితారై అగల విడుగైக்கும் శక్తనుమాయ్. అదిగో తాను ఎవరినైతే రక్షించాలనుకుంటే రక్షించేటువంటి వాడు, ఎవరినైతే ఉపేక్షించాలనుకుంటే వాడిని విడిచిపెట్టేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. స్వాన్య ప్రేమ అపరోధి కండుకేట్టు ఇత్యాది ஆசிரிதற்கு தானும் பிராட்டியும் பிராட்டியுமாய் எழுந்து அருள் இருக்கும் நிலையை காட்டி ஸ்வவ்யதிரிக்த சப்தாதி பிராவண்யத்தை ఖజిక్కుమవనాయ్ ఇరుక్కిర ఎంబెరుమాన్. తాను ఆశ్రితులైనటువంటి వాళ్ళకి తాను విరాటిమారులు ఇద్దరు కలిసి వేయించేసి ఉన్నటువంటి ఆ స్థితిని చూపించి తనకంటే ఇతరమైన విషయాలలో ప్రావణ్యాన్ని తొలగింపచేసేటువంటి స్వామి. தன்னுடைய பதத்திலே உத்கண்டை உடைய ఎవరుగడుకు మిగవం భోగ్యనా ఇరుక్కిరాన్ ఎన్నో. తన యొక్క పదత్తిలే స్థానమునందు పొందాలి అనే కోరిక ఉన్నటువంటి వాళ్ళకి తన స్థానాన్ని అంటే శ్రీవైకుంఠాన్ని పొందాలని ఎవరికైతే ఆశ ఉంటుందో వాళ్ళకి మిగవం భోగ్యనా ఇరుక్కిరాన్ మిక్కిలి భోగ్యభూతుడుగా ఉన్నటువంటి వాడు అని
நன்னாதார் முருவலிப்பா என்கிற தசிகத்திலே ఆళ్వారుకు వివక్షితం ఎంగిరారు. నన్నాదారు మురువలిప్ప అనేటువంటి ఈ దశకంలో ఆడవాళ్ళు వివక్షితం ఏం తెలియజేశారండి? ఈ విషయాలన్నీ తెలియజేశారంటున్నారు ఈ ఈ ద్రవిడోపనిషత్ తాత్పర్య రత్నావళిలో. ఇక్కడ ఇంకొక పాసురం ఏదో ఇస్తున్నారు. తాపై సంబంధి దుఃఖై స్వవిభవ మరణై తాపకృద్భోగ్య సంఘై దుర్గత్యాజ్ఞాతివృత్తే అనితర విరుతేరండకారా నిరోధాత్ బ్రహ్వీభావోజ్జితత్వాత్ ఫలగ సుఖ పరిష్వంగతఛాతి సోచ్యం విశ్వం ద్రష్టుం న శక్తో నిదపదనయనేనాథ నాదతి స్మ స్వనాథం తాపై సంబంధి దుఃఖై స్వవిభవ మరణై తాపకృద్భోగ్య సంఘై దుర్గత్యాజ్ఞాతివృత్తే అనితర విదుతేరండకారా నిరోధాత్ బ్రహ్వీభావోజ్జితత్వాత్ ప్రలగ సుఖ పరిష్వంగతఛాతి సోచ్యం విశ్వం ద్రష్టుం న శక్తో నిజపదనయనే నాదతి స్మ స్వనాథం. తాపై దుఃఖముల చేత, సంబంధి దుఃఖై సంబంధుల యొక్క దుఃఖాల చేత, స్వ విభవ మరణై తన యొక్కయు విభవముల యొక్కయు నాశనముల చేతను, తాపకృద్భోగ్య సంఘై దుఃఖకరమైనటువంటి భోగ్య వస్తువుల యందు ఆసక్తుల చేతను, దుర్గత్య నరకానుభవము చేత వచ్చేటి దుఃఖముల చేతను, ఆజ్ఞాతి వృత్తే భగవదాజ్ఞ అయినటువంటి శాస్త్రాలని అతిక్రమించుట వలనను, అనితర విధుతే ఇతరులకు శేషభూతులు కాక తనకే శేషభూతులైన జీవులను జర జన్మ మరణాదుల యందు పడద్రోయుట వలన అండకారా నిరోధాత్ బ్రహ్మాండమనేది కారాగృహమునందు వేయుట వలన బ్రహ్వీభావోజ్జితత్వాత్ నమ్రతను విడుచుట వలన ప్రలఘ సుఖ పరిష్వంగత చ మిక్కిలి అల్పములను విషయ సుఖములతో సంగము వలన అతిశోచ్యం మిక్కిలి దుఃఖించతగినటువంటి విశ్వం లోకమును ద్రష్టుం చూచుటకు శక్త అశక్తులగుచు నిజపదనయనే తన పాదముల యందు చేర్చుకొనుట యందు స్వనాథం తమకు స్వామి అయిన శ్రీయప్పతిని நாததி ஸ்ம யாச்சிந்திரி. இந்த தசகத்திலே ஆழ்வார் லோக வியாபாரத்தை అనుసంధించబడియే ஒரு శ్లోకத்தாலே కాట్టి అరుళిగిరారు. ఈ దశకంలో ఆళ్వారు ఏం తెలియచేశారు మనకి అంటే, లోకము యొక్క స్థితిని మనకి తెలియచేశారు అని ஒரு శ్లోకத்தாலே కాట్టి అరుళిగిరారు. తాపై అంటే ఇప్పుడు ఆ శ్లోకానికి మళ్ళా వ్యాఖ్యానం అంటే విడివిడిగా చెప్పి తమిళంలో వ్యాఖ్యానం ఇస్తారు. ఇదంతే, దానికి తెలుగు మొత్తం మనం చెప్పుకున్నాం, అదే మళ్ళీ ఇప్పుడు చదవబోతాం. తాపై ఎన్నారాత్తు ఎరవిడైకుం ఎన్ని ముడియాద దుఃఖంగళాలు లెక్కించి ముగించలేమండి అన్ని దుఃఖాలు. సంబంధి దుఃఖై తమరుత్తార్ తలై పెய்து மாறி கிடந்து அலத்தும் అనుబంధిகளுடைய దుఃఖంగళాலும் స్వవిభవ